सर्वचैतन्यरूपां तां आद्यां विद्यां च धीमहि बुद्धिं या नः प्रचोदयात्। सृष्टौ या सर्गरूपा जगदवनविधौ पालिनी या च रौद्री संहारे चापि यस्या जगदिदमखिलं क्रीडनं या पराख्या पश्यन्ती मध्यमाथो तदनु भगवती वैखरी वर्णरूपा सा स्मद्वाचं प्रसन्ना विधिहरिगिरिशाराधितालङ्करोतु। शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। आञ्जनेयमतिपाटलाननं काञ्चनाद्रिकमनीयविग्रहं पारिजाततरुमूलवासिनं भावयामि पवमाननन्दनं भावयामि पवमाननन्दनं। చెప్పండి అందరూ కూడా. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సుందరకాండం ఆధారంగా చేసుకుని హనుమంతుని చరిత్ర, హనుమద్భక్తుల చరిత్ర 3 రోజులు చెప్పుకునే భాగ్యం ఈ కెంటకి మనకి బహుశా ఇదే మొదటిసారి నాకు అనుకుంటా, కాబట్టి మొదటిసారి కలిగించేది. వంటకి ఏ లోపం లేని ఈ కెంటకీలో సమయానికి మాత్రం కొంచెం తంట వస్తోంది కనుక, ఏ రోజైనా 6 గంటలకు నువ్వు ఎలా మొదలు పెడతావో చూస్తామని కొద్దిగా మన భక్తులు హెచ్చరించారు కనుక వారి కోసం ఒక పావు గంట మాత్రమే, అంతకంటే ఎక్కువ ఆలస్యం చేయలేదు. పూర్వం ఒక ఆయన విష్ణువు కోసం కఠోర తపస్సు చేశాడు. ఆ తపస్సునికి మెచ్చుకొని శ్రీమన్నారాయణుడు ఆయనకి ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలో కోరుకో అంటే, స్వామి మీ లోకంలో ₹1 మా లోకంలో ఎంత అన్నాడు. మీ లోకంలో ₹1 మా లోకంలో ఎంత అంటే, అలాగా అది చాలా తేలిక, పెద్ద కష్టమే కాదు. మా లోకంలో ₹1 అంటే మీ లోకంలో 100 కోట్ల రూపాయలకి సమానం అవుతుంది. మా లోకంలో 1 నిమిషం అంటే మీ లోకంలో అనంతకాలం అనగా, అలా అయితే మీ లోకం ప్రకారంగా మాకు 100 కోట్ల రూపాయలు ఇప్పించన్నట్ట. అంటే 100 కోట్లు ఇంటూ 100 కోట్లు అనమాట, అంత వస్తుందని. అలా అయితే మా కాలమానం ప్రకారం 1 నిమిషం అయ్యాక వస్తానే మాయమైపోయాడు. ఇక మళ్ళీ కనపడలేదు. భగవంతుడి దగ్గర మన తెలివితేటలు చూపిస్తేలాగా. అందువల్ల మీ లోకం ప్రకారం మాకు డబ్బేమంటే మా లోకం ప్రకారం 1 మినిట్ వెయిట్ చేయన్నాడు. ఈ 1 మినిట్ వెయిట్ చేస్తే కొన్ని యుగాలు గడిచిపోతాయి. ఈ ఆయన మళ్ళీ కనపడ్డాడు. అలాగే గురువులు కూడా వచ్చినప్పుడు మీ కాలం ప్రకారం ఒక పావు గంట లేట్ చేస్తే మళ్ళీ ఆయన దొరకడానికి ఎన్ని పావు గంటలు ఎన్ని యుగాలు వెయిట్ చేయాల్సి వస్తుందో అని నేను అనలేదు, వ్యాసుడు అన్నాడు. వాళ్ళు నా మీద పడద్దు. వేదవ్యాసులు వారు చాలా చమత్కారం చేశారు. కాలం చాలా గొప్పది.
మానవుడు పుడుతున్నాడు, పెరుగుతున్నాడు, చస్తున్నాడు, మళ్ళీ తింటున్నాడు, మళ్ళీ అదే చేస్తున్నాడు. ఎన్నాళ్ళైనా ఈ జన్మ నుంచి విముక్తి పొందలేడు. అందుకే పునరపి జననం పునరపి మరణం. శంకరాచార్యులు వారు చాలా అద్భుతమైన సందేశం ఇచ్చాడు ఆయన. నాయన ఎన్ని జన్మలెత్తావో నీకు తెలియదు రేపు ఇచ్చాడా. అందులో కొంతమందికి కొన్ని జన్మలు తెలుస్తే, కొంతమందికి ఎన్ని జన్మలైనా తెలియవు. కానీ ఈ జననం మరణం ఒక చక్రం. చక్రంలో పైన ఉన్నది కిందకి, కింద ఉన్నది పైకి అలా తిరుగుతూ ఉంటుంది. సైకిల్ టైర్ చూశారు కదా, ఆ గాలి కొట్టుకునేది పైనకి వస్తుంది, వెళ్ళి కిందకు వస్తుంది, పైకి వస్తుంది, కిందకు వస్తుంది, అలా గిర్రం తిరుగుతూ ఉంటుంది. అలాగే ఈ మానవుడు కూడా పుడుతున్నాడు, చూస్తున్నాడు, మళ్ళీ పుడుతున్నాడు, మళ్ళీ చూస్తున్నాడు. ఎన్ని జన్మలు ఎత్తాడో తెలియదు. పునరపి జననం పునరపి మరణం పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి అన్నాడు ఆయన. మూఢమతి అంటే, మతి అంటే బుద్ధి. మూర్ఖత్వంతో కూడిన, అజ్ఞానంతో కూడిన బుద్ధి కలిగిన వాడిని మూఢమతి అంటారు. వాడికి ఏం చేయాలో తెలియదు. పోనీ ఏం చేయాలో తెలియనప్పుడు గురువుని ఆశ్రయించడు. ఆశ్రయించిన గురువుపదేశం, మంత్రోపదేశం పొందలేడు, అనుష్ఠానం చేయలేడు, ఏ పని చేయలేడు. అటువంటి వాడిని మూఢమతి అంటారు. ఒరే మూఢమతి, గోవిందుణ్ణి సేవించు. భజ అంటే సేవించు అని అర్థం. భజ సేవాయాం. కాబట్టి సేవించు గోవిందుణ్ణి, సేవించు గోవిందుణ్ణి. మూడోసారి మాత్రం గోవిందుణ్ణి సేవించు అని ముందు గోవిందుని పెట్టాడు. ఎందుకు సేవించాలి? ఒక్కొక్క పదంలో ఒక్కొక్క వైశిష్ట్యాన్ని, ఓ సందేశాన్ని ఇచ్చాడు ఆయన. నీవు ఎన్ని కోట్ల జన్మలు ఎత్తావో నీకు తెలియదు. పునః అపి అంటే మళ్ళీ అని అర్థం అనమాట. పునః అంటే మళ్ళీ, అపి అనడం ద్వారా పునరపి మళ్ళీ మళ్ళీ అనమాట. పునరపి జననం, మళ్ళీ జన్మిస్తున్నావు, మళ్ళీ చూస్తున్నావు, మళ్ళీ తల్లి కడుపులో ప్రవేశిస్తున్నావు. దీనికి అంతం లేకుండా ఉన్నది. ఈ సంసారం ఎటువంటిది? దుస్తారి అన్నాడు. బహుదుస్తారి అంటే దీన్ని దాటి వెళ్ళడం ఎవ్వడి వల్ల కాదు, చాలా కష్టం అన్నమాట. సముద్రం దాటడం అయినా తేలికేమో. సముద్రంలో కూడా పెద్ద పెద్ద ఓడలు ఉంటాయి. ఆ ఓడలెక్కి కొంతవరకు ప్రయాణం చేయొచ్చు. సముద్రంలో ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు ప్రయాణం చేసి అనుకున్న ఊరు వెళ్ళొచ్చేమో. కానీ ఈ సంసారం అనే సముద్రం ఉన్నదే, ఇది తరించడానికి, దాటడానికి వీలు కానిది. అటువంటి ఈ సంసారం నుంచి కృపయా దయతో పారే ఒడ్డెక్కించుము మురారే. మురుడు అని రాక్షసుని చంపిన ఓ కృష్ణ, మమ్మల్ని ఏం చేస్తావు? పాహి, రక్షించుము అని ప్రార్థించాడు ఆయన. భగవంతుడి అనుగ్రహం ఉంటే తప్ప ఈ సంసారం నుంచి బయటపడలేము. ఎందుకండి బయటపడడం అంటే? బయటపడాలనే కోరిక లేదనుకోండి, ఎలాగో పుట్టడం చావడం ఉంటూనే ఉంటుంది. అదృష్టం బాగుండి ఇప్పుడు మానవ జన్మ ఎత్తారు. వచ్చే జన్మ ఏ జన్మ వస్తుందో ఎవరికి తెలుసు? ఎన్నో జన్మలు ఎత్తగా 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 అతి కష్టం మీద ఈ మానవ జన్మ వచ్చింది. అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం. జంతువులలో నరజన్మ ఎత్తడం చాలా కష్టం. మనిషి కూడా జంతువేసమా? అన్ని భాషల్లోనూ మనిషిని జంతువు అని అన్నారు. మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్ అన్నాడు, అంతే తప్ప ఇంకో మాట అనలేదు. ఎన్ని రకాల జీవులు ఉన్నాయి? మొత్తం 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఈ 84 లక్షల జీవరాశుల్ని 4 రకాలుగా విభజించారు. అందులో కొన్ని ఏమిటనమాట? అండజములు, గ్రొడ్ల నుంచి పుడతాయి. కోళ్ళు, గ్రద్దలు, తావేళ్ళు, ఇటువంటివన్నీ కూడా ముందు గుడ్లు పెడతాయి. పావులు కూడా అంతే, ముందు గుడ్డు పెడుతుంది. ఆ గుడ్డు పదకబడి అందులోంచి పిల్లలు తయారవుతాయి. కాబట్టి గుడ్డు నుంచి పుట్టేటటువంటి ప్రాణులను అండజములు అన్నారు. ఇంకా రెండవవి స్వేదజములు, చెమట నుంచి పుడతాయి. కావాలంటే మీరు మంచం మీద పడుకొని నెలకు ఒక్కసారి స్నానం చేయండి, పర్వాలేదు. అప్పుడు ఈ చెమట ఆ మంచానికి అతుక్కుంటే అందులో నల్లులు పడతాయి, ఈ చెమట నుంచి పడతాయి. కొంతమంది అదృష్టవంతులు లాంటి వాడికి స్నానం అవసరం లేదు. మాది స్నానం మాసానికి ఒక్కే మారు అన్నాడు వాడు. మేము నెలకు ఒక్కసారి స్నానం చేస్తామన్నాడు. ఈ తల కూడా ఎలాగో స్నానం చేయడు,
రొట్టు గట్టిపోయి అట్ల గట్టిపోయి చెమటలు పడితే అప్పుడు తలలో ఏమవుతుంది, పేలు పుడతాయి. ఈ పేలు కూడా చెమట వల్లే పుట్టాయి. నల్లులు, పేలు, ఇంకా కురుపులు. సరిగ్గా స్నానం చేయకపోతే చర్మ వ్యాధులు వస్తాయి కదా. ఆ చర్మ వ్యాధులు వచ్చినప్పుడు లోపలనేదంతా బ్యాక్టీరియాసుమా, ఈ సూక్ష్మ క్రిములన్నీ ఈ చెమట వల్లే పుట్టాయి. కాబట్టి చెమట వల్ల పుట్టే ఈ కురుపులు అయితేనేమి, సరిగ్గా పళ్ళు తోకోకపోవడం వల్ల లోపల తయారయ్యేటటువంటి క్రిములు, పేలు, నల్లులు, ఇవన్నీ కూడా స్వేదజములు, చెమట నుంచి పుట్టినవి అనిపించి ఉన్నాయి. అంటే జీవరాశుల్లో కొన్ని అండజములు, కొన్ని స్వేదజములు. ఇంకా మూడవది ఉద్భిజ్యములు. విత్తనములు భూమిలో వేస్తే ఈ మామిడి టెంకో, లేకపోతే ఏదో కరక్కాయ విత్తనము, నేరేడు విత్తనము, ఇలాంటి విత్తనములన్నీ భూమిలో పడి ఆ భూమిలో నీళ్లు పడినప్పుడు నాని భూమిని చీల్చుకొని మొక్క బయటకు వస్తుంది. అలా భూమిని చీల్చుకొని విత్తనము నుండి బయటకు వచ్చేటటువంటి వాటిని ఉద్భిజ్యములు, భూగర్భమును చీల్చుకొని బయటకు వచ్చేటటువంటి మొక్కలు అన్నారు, ప్రాణులు అన్నారు. ఇక నాలుగవది మనం జరాయుజములు. తల్లి గర్భంలో గర్భకోశంలో మావి అని ఉంటుంది. ఈ మావితో పుట్టేటటువంటి వాళ్ళందరూ జరాయుజములు అని పిలువబడతారు. ఈ గేదెలు, గాడిదలు, సింహాలు, మనుష్యులు, గాడిద పక్కన మనిషిని కూడా పెట్టచ్చు, తప్పేం లేదండి. కాకపోతే అవి 4 కాళ్ళ మీద నడుస్తే మనం 2 కాళ్ళ మీద నడుస్తాం. మొత్తం మీద మనందరం కూడా ఈ గర్భకోశము నుంచి బయటకు వచ్చి మావితో సహితంగా పుడతాం కనుక ఈ గర్భకోశం నుంచి పుట్టి వీళ్ళందరూ కూడా, ఈ మానవాదులంతా కూడా జరాయుజములు అని పిలువబడతారు. అంటే జీవులు 4 జాతులు. ఈ 4 జాతులు 84 లక్షల రకాలు. ఈ విధమైనటువంటి ప్రాణులుగా పుట్టి 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 చివరిగా మానవ జన్మ వస్తుందన్నమాట. ఈ మానవ జన్మ రావడానికి ముందు ఎన్ని కష్టాలు పడ్డామో, ఎన్ని తపస్సులు చేశామో, చేయగా ఇప్పుడు మానవుడయ్యాడు. ఇప్పుడు ఈ మానవ జన్మని సక్రమంగా వినియోగించుకున్నాడా, మళ్ళీ ఉత్తమమైన మానవ జన్మైనా వస్తుంది, లేదా అదృష్టం బాగుంటే దేవతలు మొదలైనటువంటి వాళ్ళుగా పుడతాం. కాదు, ఈ మానవ జన్మని తాగడానికి, తందనాలాడడానికి, అనేక రకాలైన దుష్కార్యాలకి, పనికిమానే పనులకి, కేవలం భోగాలకి వినియోగిస్తే ఇక మళ్ళీ వెనక్కిడిపోతాడు. ఏ మంచంలో నల్లిగానో, తల్లో పేలుగానో, గోడ మీద బల్లి, వీధిలో పిల్లి, ఇంకో చోట ఎక్కడో అడవిలో నక్క, ఇళ్లల్లో కుక్క, ఎంచక్క ఇలా పుట్టి 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 మళ్ళీ ఎప్పటికో వాడు అదృష్టం బాగుంటే వాడు మానవుడే పుడతాడు. ఈ జీవులుగా పుడుతున్నప్పుడు వాడు పడే నరకయాతన అంతా ఇంత కాదు. ప్రాణం పోతున్నప్పుడు మానవ శరీరంలో కలిగే బాధను ఒక్కసారి తలుచుకుంటే వణిగిపోతారు. మీకు ఎలా తెలుసంటే, నేను అలా ఆ శిక్ష అనుభవించాను ఒకసారి. శరీరం నుంచి ప్రాణం పోయి మళ్ళీ వెనక్కి వచ్చింది కాబట్టి ఆ ప్రాణం పోతున్నప్పుడు ఎంత బాధ ఉంటుందో తెలుసు. ఈ గోళ్లల్లో సూదులతో గుచ్చిన బాధ కలుగుతుంది, తేళ్లు కుడుతూ ఉంటే, పాములు కాటేస్తూ ఉంటే, కుక్కలు కరుస్తూ ఉంటే, తోడేళ్లు చీలుస్తూ ఉంటే ఎంత బాధ కలుగుతుందో ఈ ప్రాణం శరీరం నుంచి పైకి పోతున్నప్పుడు జీవికి అంత బాధ కలుగుతుంది. కొందరు చటుక్కుని పోతారు, కొంతమంది మంచం మీద తీసుకుని నరకయాత్ర ఇక్కడే అనుభవించిపోతారు. ఇన్ని రకాల భయంకరములైన యాత్రలతో కూడిన ఈ దరిద్రపు శరీరం పవిత్రంగా మారి మోక్షం పొందడం కోసమే ఈ పురాణాదులను వేదవ్యాసుడు ఇచ్చాడు. మీకు, నాకు, మీకు, మనందరికీ అందుకని ఇచ్చాడు. నానా సాధనలు చెయ్యక్కర్లేదు ఈ కలియుగంలో. కృతాదౌ బహవో ధర్మా కలౌ ధర్మస్తు కేవలం పురాణ శ్రవణాదన్యో విద్యతే నాపరో నృణాం. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం వంటి యుగాలలో 1000 సంవత్సరాలు తపస్సు చేసిన, యజ్ఞములు చేసిన, దానములు చేసిన, ఎన్నెన్నో రకాల తల్లకిందులైన పనులు చేసినా మోక్షం వచ్చేది కాదు. కానీ కలియుగంలో మాత్రం అన్ని కష్టాలు పడక్కర్లేదు. కేవలం ఒక్క పని చేస్తే కలియుగంలో తరిస్తారు. అదేమిటి? పురాణ శ్రవణాత్, పురాణము వినడము కంటే నృణాం, నరులకు, కలవు, కలియుగమునందు అపరహ ధర్మ న విద్యతే, మరొక ధర్మం లేదు. అంటే ఈ కలియుగంలో మానవులు 1-2 గంటలో సమయం పాటించి పురాణం వింటే అదే వారిని తరింప చేస్తుంది. పురాణము వినడము కంటే మరొక ధర్మమే లేదన్నాడు వ్యాసుడు.
ఇంత స్పష్టంగా అంతటి మహానుభావుడు, అష్టాదశ పురాణవేత్త, భారతం అనే పంచమ వేదం రచించిన వాడు, 4 వేదములను విభజించిన వాడు, విష్ణువు యొక్క అవతారాల్లో ఒకటైనటువంటి వ్యాసుడు ఈ కలియుగంలో మానవులు తరించడమునకు పురాణము వినడము కంటే మరొక మార్గము లేదు అని చెప్పాడు. అందుకనే ఈ పురాణములు విని, చెప్పి, వ్రాసి, చదివి తరించాలి అని ఎప్పుడో చిన్నప్పుడు నా 7వ ఏటో 5వ ఏటో గారి కంకణం కట్టుకున్నాను. అప్పటి నుంచి నా జీవితం అంతా అందులో గడుస్తుంది. మీలాంటి పుణ్యాత్ములు అప్పుడప్పుడు విని మీరు తరిస్తున్నారు. మహానుభావులైనటువంటి పీఠాధిపతులు అదే పని చేస్తున్నారు. పరమ పూజ్యులు గణపతి సచ్చిదానంద స్వామి వారు ఈ 18 పురాణములు నువ్వే చెప్పాలి అని ఒకప్పుడు ఆదేశించారు. ఆ తర్వాత మళ్ళీ ఆశ్చర్యం ఏంటంటే శృంగేరి పీఠాధిపతులు భారతీ తీర్థస్వామి వారు కూడా అదే మాట అన్నారు. అందుకే భారతీ తీర్థస్వామి వారి యొక్క కోరిక మీద, ఆజ్ఞ మీద గుంటూరులో 18 పురాణాలు మళ్ళీ చెబుతున్నాం. ఇప్పటిక 10 పురాణాలు అయ్యాయి, ఇంకో 8 పురాణాలు మిగిలాయి గుంటూరులో. ఏ పురాణం చెప్పినా సంపూర్ణంగా చెప్పాలి అని. ఇలా ఒకే పురాణం 3 సార్లు 4 సార్లు 5 సార్లు చెప్పి 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 ఎందుకు ఇంత కంఠశోష తెచ్చుకుంటున్నామని కొంతమంది అడుగుతారు. వీళ్ళంతా హాయిగా వేళకి ఆదివారం వస్తే పొద్దున్నే లేచి ద్రవాలు, ఉపద్రవాలు తాగి హాయిగా ఆడుకుంటూ ఉంటే, కొంతమంది ఏమో పడవల్లో తిరుగుతూ ఉంటే, కొంతమంది గుహల్లో తిరుగుతూ ఉంటే, మీరెందుకండి యువలోకంలో ఇన్ని కష్టాలు పడుతున్నారు అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఈ సుఖాలన్నీ మేము కూడా కొన్ని జన్మల్లో పొందాలండి. పొంది విరక్తి కలిగి ఎందుకు వచ్చిందిరా బాబు ఈ కష్టాలన్నీ తెలుసు కాబట్టి ఈ జన్మలో అయినా వైకుంఠానికి వెడితే బాగుండనే కోరిక నాకు కలిగింది, మీలో చాలామంది కలిగింది అనుకోండి. కలిగినా అప్పుడే ఇష్టపట్టలేదు, ఇంకా కెంటకీలో కొంతకాలం పాటు తిరగాలని కోరిక ఉంది మీకు. తిరిగిన తర్వాత 100 ఏళ్ళైనా తర్వాతైనా మొత్తం మీద రావాలనే కోరుకుంటే వద్దురు కానీ వైకుంఠానికి. మాకెందుకండి, ఇక్కడ పక్కనే అడవి ఉంది, ఆ అడవిలో ఎలుగు వంటిగా, నక్కగా, తోడేలుగా ఇలా పుట్టి కొన్ని జంతువులు పిక్కు తినాలనే కోరిక ఉంటే పురాణం మానేద్దాం, అది వేరే విషయం. ఈ 18 పురాణములు మరలా ప్రణవపీఠం ఏలూరులో చాలా పెద్ద పీఠం, విశాలమైన పీఠం. అక్కడ భూలోక వైకుంఠం ఉన్నది, కైలాసం ఉన్నది, మణిద్వీపం ఉన్నది. ఆ 3 చూసిన అదృష్టం పార్థసారథి గారికి దక్కింది. మొన్న లాస్ట్ ఇయర్ అనుకుంటాను ఏప్రిల్లో వచ్చారు ఆయన. ఇప్పుడు ఇంకా అందంగా తయారైంది. ఇలాగే భాగ్యనగరంలో కూడా, హైదరాబాద్లో కూడా ఒక పురాణ మంటపాన్ని వ్యవస్థాపన చేస్తున్నాం. ఆ పురాణ మండపం 18 పురాణములు నిరంతరం పారాయణ జరిగే మంటపం, తరచుగా పురాణములు ప్రవచన రూపంలో అందించబడే మంటపం. నైమిషారణ్యంలో దాన్ని తయారు చేస్తున్నాం. ఆ నైమిషారణ్యం తొందరలో పూర్తయితే ఇంకా ఎక్కువ మంది ప్రజలకి మేము బ్రతికుండగానే ఎన్నో ఆధ్యాత్మిక సేవలు చేయగలుగుతాం. కాబట్టి సమయం ఎందుకు విలువైంది అంటే, ఒక్క క్షణం వ్యర్థం చేస్తే ఈ పురాణంలో ఉన్న ఎన్నో కథలు మనకి దొరకవు. అందుకని ఎన్ని పనులున్నా సరే సమయమునకు వచ్చి పురాణం వినాలి అన్నాడు ఆయన. క్షణశ కణశ్చైవ విద్యామర్థంచ సాధయేత్, క్షణత్యాగే కుతో విద్య, కణత్యాగే కుతో ధనం. ఎంత అద్భుతమైన శ్లోకం చెప్పారండి. క్షణం కూడా వ్యర్థం చేయకుండా విద్యని సంపాదించు. ఒక్క కణం అంటే పైసా కూడా వ్యర్థం చేయకుండా డబ్బు పోగు చెయ్యి. ఒక్క క్షణం వ్యర్థం చేస్తే విద్య రాదు. క్షణత్యాగే కుతో విద్య. ఒక క్షణం వేస్ట్ చేస్తే విద్యలో వస్తుంది. అందులో ఆధ్యాత్మిక విద్య అసలు రాదు. ఒక క్షణమే కదా, అరగంట లేటుగా వస్తే కొంపే ములుగుతుంది అనుకోకు. ఈ అరగంటలో నీ జీవితం కొన్ని వేల యుగాలు వెనక్కి వెళ్ళిపోతుంది. అందుకని క్షణం త్యాగం చేస్తే విద్య లభించదు. ఇవాళ చాలామందికి మేము వెంటనే ఆధ్యాత్మిక శక్తిలోకి వెళ్ళిపోవాలండి, కళ్ళు మూసుకుంటే మాకు అన్ని అనుభూతులు కావాలి. ఎలా వస్తాయి? నువ్వేమో అరగంట లేట్ చేస్తావా? నీకేమో దేవుడు కనపడాలా? లోపల యోగాభ్యాసం జరగాల, సహస్రార కమలం మీదకి ఏకంగా వెళ్ళిపోవాలట. కానీ టైంకి మాత్రం మనం రావట. అందువల్ల క్షణత్యాగి, ఒక క్షణం త్యాగం చేస్తే విద్య ఎక్కడి నుంచి వస్తుంది? అసలు ఏ విద్యనంతే, మామూలు విద్య కూడా అంతే. టైంని నిర్లక్ష్యం చేసిన వాడు విద్యలో గొప్పవాడు అవ్వలేడు. కణత్యాగి అంటే ఒక బియ్యపు గింజో, ఒక పైసాయో, మీ భాషలో చెప్పాలంటే ఓ సెంటు, ఒక్క సెంటుని ఇవాళ నిర్లక్ష్యం చేసినా క్రమక్రమంగా డబ్బు పోతుంది. అందువల్ల ఖర్చు పెట్టేటప్పుడు, దానం చేసేటప్పుడు ఎంత దానం చేసినా దాచేటప్పుడు చాలా జాగ్రత్తగా దాచాలి. ఇవాళ మనవాళ్ళు ఇతరులకు దానం చేసేటప్పుడేమో గురువు గారి దగ్గరికి వెడితే రహస్యంగా $10, $20, తాగుడికి, తందనాలాడికి, ద్రవాలకి, ఉపద్రవాలకి, సీసాలకి ఖర్చు పెట్టేసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. మీలాంటి జ్ఞానుల గురించి చెప్పలేదండి.
మీరు మహానుభావులు, మిమ్మల్ని ఏదన్నా అంటే పాకిస్తాన్ పేలిపోదు, ఆ పాకిస్తాన్లో ఉన్నవాడు కళ్ళు పేలిపోతాయి. మీ గురించి కాదు, సహజంగా లోకంలో సందేశం ఇది అనమాట. మీరు మహాత్ములు, ఎంత గొప్పవాళ్ళు, నాకంటే మీరు ముందు వచ్చారు పైగా, కాబట్టి మిమ్మల్ని ఏమన్నా అంటే పాపం నాది కాదు పాపం, పొరపాటును కూడా ఆ పక్కన కూర్చొని ఏడుస్తున్నటువంటి తురకాడిది ఎవడో అయి ఉంటుంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ క్షణము కూడా వ్యర్థం చేయొద్దు, కణము కూడా వ్యర్థం చేయొద్దు అన్నాడండి. అంత జాగ్రత్తగా ఉన్నారు కాబట్టి ధర్మరాజు లాంటి మహానుభావులు శరీరంతో స్వర్గానికి వెళ్ళారు. ఈ ప్రపంచంలో శరీరంతో స్వర్గానికి వెళ్ళిన మహానుభావుల్లో రాజుల్లో ఇద్దరు ఉన్నారు. ఒకడు హరిశ్చంద్ర చక్రవర్తి, మరొకడు ధర్మరాజు. ఈ ఇద్దరు శరీరం విడిచిపెట్టకుండా స్వర్గానికి వెళ్ళారంటే కేవలం సమయమును పాలన చేయటం వల్ల, ధనాన్ని దుర్వినియోగం చేయకుండా దానాదులకు వినియోగించటం వల్ల, మంచి పనులకి చేయటం వల్ల. డబ్బు దాచారు వాళ్ళు కూడా, కోట్లు సంపాదించారు, కానీ ధర్మకార్యాలకి ప్రజాక్షేమానికి ఉపయోగించారు వాళ్ళు. ఎక్కడ కేవల స్వార్థానికి, కేవల భోగాలకి, వ్యసనములకి వాడలేదు వాళ్ళు అనమాట. కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేయటం వల్ల వచ్చే ఫలితం దానం వల్ల వస్తుంది, శ్రద్ధతో పురాణం వినడం వల్ల వస్తుంది. దానం ధర్మమే వేదాల నీతి సారం, నీ దానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం. దానం ధర్మమే వేదాల నీతి సారం. జపమాచరిల్చే జడధారి కన్నా దానాలు చేసే సంసారి మిన్నా. జపమాచరిల్చే జడధారి కన్నా దానాలు చేసే సంసారి మిన్నా. నిరతన్నదానమే నీ పెన్నిధానం, నీ దానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం. దానం ధర్మమే వేదాల నీతి సారం. మహారాజులైనా మహివీడు వేళ కొనిపోయినారా తమ వెంట సిరులా. మహారాజులైనా మహివీడు వేళ కొనిపోయినారా తమ వెంట సిరులా. నెరదాత పేరే నిలచేది ధరణి, నీ దానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం. దానం ధర్మమే వేదాల నీతి సారం. ఈ ప్రపంచంలో అన్నీ చెబుతున్నది ఒకటే, ఈ వేదముల సారం ఏమిటి? దానం చెయ్యి, ధర్మం చెయ్యి. ఇదే పురాణములు, ఉపనిషత్తులు, వేదముల యొక్క సారం. నిరంతరం అడవిలోకి వెళ్ళి కొండగుహలలో తలదాచుకుని జటాజూటాలు పెంచుకుని తపస్సు చేసి జపం చేసే ఋషుల కంటే కూడా సంసారంలో ఉంటూ ఇంటికి వచ్చిన వాడికి ఇంత అన్నం పెడుతూ ఇలా శ్రద్ధగా పురాణాలు వింటున్న మీలాంటి వాళ్ళు తొందరగా తరిస్తారట. అందుకని ఏమన్నాడు, తపస్సు చేయడం తక్కువ ఉండల్లా, ఆ తపస్సులో కష్టాలు ఉన్నాయి, కానీ ఇంట్లోనే ఉంటున్నాడు ఒక ఆయన, సంసారంలో ఉన్నాడు, తన పిల్లల్ని తన భార్యని తనని రక్షించుకుంటున్నాడు, అయినా ఎంతో కొంత దానం చేస్తున్నాడు, వాడు మాత్రం తొందరగా తరిస్తాడు. అందుకనే జపమాచరించే జడధారి కన్నా దానాలు చేసే సంసారి విన్నా. నిరతాన్నదానమే, నిత్యం చేసే అన్నదానం ఉన్నదే అది నీకు గొప్ప నిధి. పెన్నిధానము, పెద్ద నిధానము, పెన్నిధానం అన్నట్టు. పెన్ నిధానం అది పెద్ద నిధి. నిధి తరిగిపోతుంది. నీ దగ్గర ఎంత డబ్బు నిలవ ఉన్నా ఏటీఎం కార్డు పెట్టి రోజు లాగేసామంటే కొంతకాలానికి అందులో ఏముండదు, శూన్యం. కానీ ఈ దానం ఉన్నదే ఎన్ని యుగాలైనా ఎన్ని జన్మలెత్తినా నీ వెంట వచ్చి నిన్ను రక్షిస్తూనే ఉంటుంది. కొన్ని కోట్ల జన్మల క్రితం చేసిన ఎంత దానం ఈ జన్మలో కూడా కాపాడుతుంది. అందుకే భగవద్గీతలో ఏం చెప్పాడు, అపి స్వల్పస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఇది శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన మాట. ఏమని? అత్యల్పమపి ధర్మస్య, ధర్మము చాలా కొద్దిగా చేసినా
మహతో భయాత్ త్రాయతే, గొప్ప భయము నుంచి రక్షిస్తుంది. నువ్వు చేసిన పుణ్యం ఎంతే, నువ్వు చేసిన ధర్మం దానం స్వల్పం, కానీ మహా అద్భుతమైనటువంటి కష్టం నుంచి రక్షిస్తుంది, భయంకరమైన కష్టం నుంచి రక్షిస్తుంది. మహతో భయాత్ త్రాయతే అన్నాడు, గొప్ప భయం నుంచి రక్షిస్తుంది. నీకు ఎప్పుడో ఒకప్పుడు అదే వెంట ఉండి రక్షిస్తుంది. కొంతమంది మహారాజులు ఈ భూమండలాన్ని ఏకఛత్రాధిపత్యంగా ధనంతో ధాన్యంతో పరాక్రమంతో ఏలేరు. ఎంతమంది బలిచక్రవర్తి వెళ్ళిపోయాడు, శివి చక్రవర్తి వెళ్ళిపోయాడు, మాంధాత వెళ్ళిపోయాడు, సగరుడు వెళ్ళిపోయాడు, ధర్మరాజు వెళ్ళిపోయాడు. ఇలాంటి మహానుభావులు ఎంతో ఈ భూమండలాన్ని బాగా డబ్బు సంపాదించి పరిపాలించారు. వాళ్ళల్లో ఒక్కడైనా ఈ భూమిని తమ వెంట తీసుకెళ్ళారా? ఎంత మహారాజైనా ఈ మహిని విడిచిపెట్టి పైకి వెళ్ళిపోతున్నప్పుడు తనతో సంపదని పట్టుకెళ్ళగలిగాడు. ఎవడో పట్టుకెళ్ళలేడు. పట్టుకెళ్ళగలిగితే ఎప్పుడో మొత్తం భూమంతా వెళ్ళిపోయేది. మా హౌస్ నెంబర్ 5, 6, 9 నాతో వస్తుందా అనుకుంటే ఈ 5, 6 నేను ఎక్కడే ఉంటుంది, వీడు పైకి వెళ్ళిపోతాడు. ఎంతెందుకండి, ఈ శరీరాన్ని ఎంతో కష్టపడి పెంచాం పోషించాం. పాపం ఏ పల్లవో పావ నేను పెరెట్టేశానుగా, ఏ పావనో మీకోసం జీడిపప్పు వేసి పకోడీ చేసి పెట్టింది, లేదా అదేదో కజ్జికాయ చేసింది, ఇంకో కజ్జికాయ చేసింది, మైసూరు పాకం చేసింది, శుభ్రంగా తినండి. కానీ ఎన్ని తిన్నా దీనికో లాల్చీ వేసిన, రేపు నువ్వు బాల్చీ తల్లితే ఈ లాల్చీ వేసిన నీ శరీరమే రావటం లేదే. మన శరీరమే మనతో రానప్పుడు ఇంక మనం వెంట ఏమొస్తాయి? కర్మానుగో గచ్చతి జీవయేకః. శరీరమును విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు జీవుడు లోపల ఉన్న ఆత్మ కర్మను అనుసరించి వెడతాడు. కాబట్టి అన్నిటికంటే గొప్పది దానము ధర్మమే. ఈ భూమండలంలో దానం చేసిన వాళ్ళ పేరు నిలబడింది, మహాత్ముల పేరు నిలబడింది, కానీ పనికి వాళ్ళ పేరు నిలబడలేదుగా. ఎన్ని కోటాను కోట్ల జీవులు ఎంతమంది వెళ్ళిపోయారో, వాళ్ళలో ధర్మరాజునో శిబి చక్రవర్తినో బలి చక్రవర్తినో ఇలాంటి వాళ్ళని ఎందుకు తలుచుకుంటున్నామంటే వాళ్ళు దాతలు గనక. మీరు రోజు ఉపనిషత్తులు చదువుతున్నారు, వింటున్నారు కదా, అందులో ఏమని ఉంటుందన్నమాట? నకర్మణ న ప్రజయా ధనే నత్యాగే నైకే అమృతత్వమానసు. గుళ్ళోకి రాగానే మహానుభావులైన అర్చకులు ఈ ఉపనిషత్తు వినిపించారు, ఈ వేదపాఠాన్ని. అందులో ఏమనున్నది? నా కర్మణ, నువ్వు ఎన్ని పనులు చేసినా నీకు మోక్షం రాదు. అమృతత్వము అంటే చావులేని స్థితి. చావులేని స్థితి అంటే మళ్ళీ భూమి మీద పుట్టక్కర లేకుండా పరమాత్మ దగ్గర ఉండడం, దాన్ని అమృతత్వము అంటారు. ఈ అమృతత్వం నువ్వు ఎన్ని పనులు చేసినా రాదు. పోనీ నీ పిల్లల వల్ల వస్తుందా? నా ప్రజయా, నీ పిల్లల వల్ల రాదు. ప్రజ అంటే సంతానం. నీ పిల్లలు నీకు పిండం పెడతారు, గయా శ్రాద్ధం పెడతారు అనుకోవడం, నీ శ్రాద్ధం ఏమీ పెట్టరు వాళ్ళు. ఏం పెట్టినా ఉపయోగం లేదు. వీడికి మోక్షం వస్తుందనేది పిల్లల వల్ల కూడా చెప్పలేం. ఏమో మహానుభావులైన మీలాంటి సంతానం కలిగితే చెప్పలేం, కానీ అందరూ ఎవరు తల్లిదండ్రులు ఉద్ధరిస్తారో చెప్పలేము. కాబట్టి నీ పనులు నిన్ను రక్షించలేకపోతున్నాయి, నీ పిల్లలు నీకు మోక్షం ఇవ్వలేకపోతున్నారు. పోని బోల్డ్ డబ్బులు సంపాదించాం, కోట్లు సంపాదించాం, మిలియన్లు, బిలియన్లు, ట్రిలియన్లు, ఆ తర్వాత ట్రిలియన్ తర్వాత గిలియన్లు అని పెడదాం సరదాగా. ఇవన్నీ సంపాదిస్తే ఈ డబ్బు వల్ల ఏమైనా మోక్షం వస్తుందా? డబ్బు వల్ల మోక్షం వస్తే ఎప్పుడూ పొందేసేవాళ్ళం. అందుకని నా ధనేనా, డబ్బు వల్ల కూడా పొందలేవు. వరసగా ఏం చెప్పారు? నకర్మణ న ప్రజయా ధనేన. మరి మూడింటి వల్ల పొందకపోతే మోక్షం దేని వల్ల పొందుతావు? త్యాగే నైకే అమృతత్వమానసు. ఒక్క త్యాగము వల్ల, దానము చేయటం వల్ల మాత్రమే అమృతత్వం మోక్షమును ఆనసు పొందుతున్నాడు జీవి. అమృతత్వం పొందాలంటే కేవలం దానం మాత్రమే. ఇది తెలిసి మహానుభావులు ఆ రోజుల్లో ఆ పని చేశారు. ఈ త్యాగం చెయ్యాలి అంటే కాలమును సద్వినియోగం చేసుకోవాలి. కాలం చాలా గొప్పది, కాలము మహాద్భుతమైనది, విలువైనది. వెళ్ళిపోయిన కాలం మళ్ళీ రమ్మంటే రాదు. ఆ విషయం మనకి తులసీదాసు గారి చరిత్రే ప్రామాణికంగా నిరూపించింది. తులసీదాసు గారు స్వయంగా రాసుకున్నాడు కదా ఆత్మచరిత్ర, అందువల్ల మనకి ఎక్కువ లాభం అయ్యింది. ఆయన భార్యా వ్యామోహంతో రత్నమాలని విడిచిపెట్టలేక రత్న అనుకుంటూ యమునా నదికి వరదలు వస్తే అందులో శవం ఎక్కి అతి కష్టం మీద కోటకెళ్ళి తాచుపాములాగా కిందగాళ్ళాడుతున్న పెద్ద కొండ చెరువ, ఆ కొండ చెరువ తోక పుచ్చుకుని పైకి ఎక్కాడు. ఆ తోక తెగి ఒంటికి రక్తం అంటుకున్నా తెలియలేదు. అవతల వైపుకి నీళ్లలో దూకి భార్య ఉన్న గది దగ్గరికి వెళ్ళాడు. ఆ గది తలుపులు తట్టాడు. ఆవిడ తలుపు తీసింది. ఎదురుగుండా అలా నీళ్లు కారుతున్న దుట్టుతో పిశాచంలాగా రాత్రిపూట గుడ్డి దీపపు కాంతిలో కనబడ్డాడు ఆయన. ఆవిడకి మతిపోయింది. స్వామి మీరేనా లేక మీ పిశాచమా అంది. లేదు నేనే అన్నాడు ఆయన. ఎలా వచ్చేసారండి అని అడిగితే, రత్న ప్రయత్నం మీద ఇక్కడికి వచ్చాను,
యత్నం చేసి మా రత్నాన్ని చూడడానికి వచ్చాను. కారణం, నువ్వు లేకుండా ఒక్క క్షణం బ్రతకలేను. నీ ముఖం అమృత స్థితిని నాకు అందించింది. నీ కళ్ళు, నీ చూపులు అవి పూలబాణాల తూపులు, విరితూపులు అవి. అందువల్ల నేను చూడకుండా ఎలా ఉంటాను అనుకున్నావు, నాకు చెప్పకుండా వచ్చేసావు, అతి కష్టం మీద వచ్చాను అని జరిగిందంతా చెప్పాడు. నీళ్ళల్లో దూకా, శవం మీద ఎక్కాను, ఆ తర్వాత ఇక్కడ కోట దగ్గర తాడు కనపడింది కానీ ఇక్కడ తాడు ఎలా ఉంటుందని చూస్తే అది కొండ చిలువ. ఆవిడ నోరిలో కొట్టుకుంది. చీకట్లో రావడం ఒక భయంకరమైన సాహసం అయితే, కొండ చిలువని తాడుగా భావించి లోపలికి వచ్చావు. ఇదంతా ఎందుకు చేసావు? కామం వల్ల. కామాతురాణం న భయం న లజ్జ. కామాతురులకి భయం ఉండదు, సిగ్గు ఉండదు, అన్నీ విడిచిపెట్టేస్తారు. కొంచెం ఆవిడికి ఆయన ప్రేమ మీద జుగుప్స కలిగింది, అసహ్యం కలిగింది. మరీ ఇంత కామమా, ఇంత పిచ్చా, ఇది ప్రేమ అంటారా అనిపించింది. అప్పుడు ఆవిడ ఏముందో తెలుసా? స్వామి, ఈ శరీరం ఏముంది? ఈ పైన చర్మం, లోపలంతా మాంసం, నరాలు, ఎముకలు, చీము, వీటన్నిటితో కూడా సప్తధాతువులతో కూడినది. ఒక్కసారి చర్మం తీసి చూడు, ఆ లోపల ఉన్న మాంసం ముద్ద చూస్తే అసహ్యం కలుగుతుంది. ఒక శరీరం మీద ఉన్న మొత్తం అంతా డొల్చేస్తే కేవలం ఎముకలు పోగు అస్థిపంజరం చూడు, దాన్ని చూస్తే అడిగిపోతాం. విఠలాచార్య సినిమాలు చూస్తే తెలుస్తుంది. ఓహోహో అని అస్థిపంజరాలు వస్తూ ఉంటాయి. వాటిని చూస్తే ఎవడన్నా ప్రేమించి పెళ్లి చేసుకుంటాడా? తాడి కడతాడా? వాళ్ళతో కలిసి అమెరికా వచ్చి ఉద్యోగం చేయడానికి కాపురం పెడతాడా? అసలు దాపురానికి కూడా వెళ్ళాడు. అవునా? ఈ శరీరం అంతే, ఇది కేవలం ఒక అస్థిపంజరం. ఇటువంటి శరీరం మీద ఇంత వ్యామోహమా అన్నదావిడ. నారీ స్తనభర నాభిదేశం దృష్ట్వా మాగా మోహావేశం ఏతన్మాంసవసాది వికారం మనసి విచింతియ వారం వారం. శంకరుడు ఎంత అద్భుతంగా చెప్పాడండి. ఈ స్త్రీ, పురుషుడు, ఈ శరీరాలు, ఈ శరీరంలో ఉన్న అవయవాలు, వీటిని చూసి మోహావేశం పొందకరా పిచ్చాడా? ఏమున్నాయి ఇందులో? ఏతత్, ఈ శరీరము మాంస వస ఆది వికారం. మాంసము, కొవ్వు, లోపల ఉన్న గుజ్జు, మధ్య ఇవన్నిటితో నిండి ఉన్నది. ఈ విషయాన్ని చీటికి వాటికి మనస్సునందు ఆలోచించు. అంటే ఆ శరీరం మీద చూసినప్పుడు వ్యామోహం కలిగినప్పుడల్లా ఏమనుకుంటావు? ఇదంతా కేవలం మాంసం, ఎముకలు, గూడే అని ఊహరాని. ఎంత బాగా చెప్పాడు. మనసి అంటే మనస్సునందు, వారం వారం, మాటి మాటికి. ఈ వారం వారం అనే శబ్దమే హిందీలో బారు బారు అయిందనమాట. బారు బారు దేకో అనుకో. విచింతియ, ఆలోచించు నీ మనస్సులో ఏముంది ఈ శరీరంలో. తాత్కాలికమైన వ్యామోహం తప్ప. పైగా ఎంతకాలం ఉంటుందండి ఈ శరీరం కూడా ఆలోచించండి. ఏదో నాబోటి వాడు ఎన్నేళ్ళైనా ఇంకేలా అందంగా ఉండొచ్చేమో కానీ ఎక్కువ మంది దిక్కుమాలి ముసలితనం వచ్చేస్తుందా లేదా? పూర్వం నల్లగా ఉన్న జుట్టు తెల్లబడిపోతుంది, పూర్వం అందంగా ఉన్న ముక్కులో తేడా వస్తుంది, కళ్ళల్లో చూపులో తేడా వస్తుంది. ఇలా చూసేవాడు కాస్త ఇలా చూస్తాడు, కళ్ళజోడు. 2 కళ్ళు కాస్త 4 కళ్ళు వస్తాయి. అదే చత్వారం అంటే. చత్వారం అంటే 4. ఏకం ద్వే త్రీణి చత్వారి అంటలా. చత్వారి అంటే 4. చత్వారం వచ్చిందంటే అర్థం ఏంటనమాట? ఈ 2 కళ్ళు సరిపోక ఇంకో 2 కళ్ళు పెట్టుకున్నాడు. ఈ కళ్ళు పెట్టుకున్నా కనపడదు. ఇంకా వార్ధక్యంలో క్రమక్రమంగా చూపు బాగా తగ్గిపోతుంది, దుర్వాసన నోటి నుంచి వస్తూ ఉంటుంది. వాడికి అది తెలియదు అనమాట. తడబడిపోతాయి అడుగులు. అబ్బా, ఎంత జుగుప్స అయిపోతుంది అనమాట. అస్థిపంజరం అయిపోతుంది. అప్పుడు ఈ శరీరం మీద వ్యామోహం ఉంటుందా? ఈ రామ మీద, రామ అంటే సంస్కృతంలో స్త్రీ అని అర్థం. అందుకే రామాయణం అని పేరు పెట్టారు. రామాయాహ అంటే సీతాదేవి యొక్క అందమైన స్త్రీ అయిన సీత మీద ఈ చరిత్ర రాయబడింది. అందుకే రామాయాహయనం రామాయణం, రామస్యయనం రామాయణం. రామ అనే పుల్లింగానికి రాముడు, రామ అంటే సీత. కాబట్టి రామ అయనం రామాయణం, రామ అయనం రామాయణం. ఏక శబ్దంలో 2 పేర్లు రాశాడు ఆయన. మళ్ళీ మనకి తెలియదేమోనని ప్రారంభంలోనే నాయనలారా రామాయణం అంటే కేవలం రాముడి చరిత్ర అనుకుంటారా? కాదురా, సీతాయాశ్చరితం మహత్ అన్నాడు వాల్మీకి మహర్షి. ఇది సీత యొక్క గొప్ప చరిత్ర అని వాచ్యం కూడా చేశాడు. కాబట్టి ఆవిడ ఏమందనమాట, ఈ రామ మీద అంటే ఈ స్త్రీ మీద నువ్వు పెడుతున్న ప్రేమ రాముడి మీద పెట్టుంటే తరించేవాడివి కదా నాయన అంది. ఒక్కసారి తులసీదాసి గారు కళ్ళు తెరుచుకున్నాయి.
సమయం వచ్చినప్పుడు ప్రతివాడికి యోగం పడుతుందండోయ్. మనం గురువు అని బాధపడక్కర్లా. లోపల మాకు గురువు కావాలనుకుంటే గురువు వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తాడట. సమయం రావాలి. నీలో చిత్తశుద్ధి ఉంటే గురువు నీ సన్నిధానానికి వస్తాడు. నీకు మోక్షానికి వెళ్ళాలనిపిస్తే పరమాత్ముడు తీసుకెళ్ళడానికి నీ దగ్గరికి వస్తాడు. మహానుభావులైనటువంటి వాళ్ళు ఎంతోమంది ఆ భాగ్యం పొందగలిగారు. అందువల్ల నీలో మాత్రం ఆ వాంఛ ఉండాలి, తహతహ ఉండాలి, చిత్తశుద్ధి ఉండాలి. ఉంటే వెతుక్కుంటూ వస్తాడు. ఇప్పుడు ఈయన కూడా ఒకప్పుడు చిత్తశుద్ధితో భగవంతుడిని పూజించాడు. పెళ్ళయ్యాకంటే కామంలో పడ్డాడు, కానీ అంత పూర్వం నిష్కాముడే కదా. పెళ్ళయ్యాక భార్య మీద ప్రేమ ఉండడం తప్పు కాదు, ఈ వెర్రి, ఆ వెర్రి వల్ల ఏమైపోయిందనమాట, ఇతనికి వాళ్ళ ఆవిడ మొట్టిగా మొట్టింది. నా మీద పెట్టే ప్రేమ రాముడి మీద పెట్టు అంది. అనగానే ఒక్కసారిగా జ్ఞాని గనక, పూర్వజన్మ జ్ఞానం ఉన్నవాడు గనక కళ్ళు విచ్చుకున్నాయి. ఎంత మంచి మాట చెప్పావు. నేను ఎంతకాలం అజ్ఞానిని, నీ శరీరం మీద వ్యామోహంతో నన్ను నేను మర్చిపోయాను. నీ శరీరం మీద వ్యామోహంతో రాత్రి నిద్ర అయ్యేవాడి కాదు, తెల్లవారు నిద్ర అయ్యేవాడి కాదు. కొంతమందికి అంతే, 2 3 కూడా ఫోన్లు ఎందుకు వస్తాయంటే ఇదే వ్యామోహం. పొమ్మంటే పోతుందా దిక్కుమాల వ్యామోహం. అంటే అఫ్కోర్స్ కొంతవరకు ఉండాలి, అతిగా ఉండకూడదు. ఆ అతి ఎంత ప్రమాదమో అర్థమైంది నాకు. రత్న, నీవు నాకు ఇవాళ జ్ఞానోదయం అయ్యేలా చేసావు, మంచి బోధ చేసావు. ఈ రోజు నుంచి నేను రామనామస్మరణ చేసుకుంటున్నాను. ఇక నాకు సంసారం లేదు, నువ్వు లేవు, నిన్ను విడిచిపెట్టేస్తున్నాను, కుటుంబాన్ని విడిచిపెడుతున్నాను, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఇప్పుడు ఇవిడు కంగారు పడింది. అనవసరంగా కెలికి మా ఆయన్ని వదిలేశాను అనుకుని, ఏమండీ వెళ్ళకండి అంటున్నా వినిపించుకోకుండా. ఒక్కసారి మనస్సులో వైరాగ్యం వస్తే వెనక్కి రాడు ఆయన. అటువంటి వాడు అవడం వల్ల టక్కన బయటకు వెళ్ళిపోయాడు. ఈ మూలా నక్షత్రం వాళ్ళతో లక్షణం ఉందంటే మొండి పేనుగులు వీళ్ళు. ఒక నిర్ణయం గట్టిగా తీసుకుంటే ఇంకా అందులో గడిపోతారు. సమయం వచ్చిందా మూలా నక్షత్రం వాడు చాలా గొప్పవాడు అయిపోతాడ. రావాలి దేనికైనా టైం. అందువల్ల భార్య చెప్పగానే ఆ క్షణమే భార్యను విడిచిపెట్టేశాడు. ఆ అత్తారిల్లు వదిలిపెట్టాడు. ఆవిడ బాబోయని వెనకొచ్చినా సరే వినిపించుకోకుండా కోట తలుపు తీసుకున్నాడు. ఆ వర్షంలోనే బయలుదేరి వెళ్ళిపోయాడు. యమునా నది దగ్గరికి వచ్చాడు, యమునలో దూకేశాడంతే. ఈ శరీరం అపవిత్రం అయిపోయింది, వెర్రి కామం మీద పడిపోయింది. ఈ శరీరం ఉంటే ఉంటుంది, పోతే పోతుంది, ఏమైతే అవుతుందని యమునలో దూకేస్తే ఆయన కారణజన్ముడు గనక ఆ యమునా నది వరదలో పడిన ఆయన ప్రయాగ దాకా కొట్టుకొచ్చాడు. ప్రయాగలో గంగా యమున ఉధృతంగా ప్రవహించి ఆయన ఈడ్చుకొచ్చాయి. కాశీలో తెలియాడు. అసలు ఎంత ఆశ్చర్యకరం అంటే, ఎక్కడి రాజాపూరు, యమునా తీరం ఎక్కడ, అక్కడ యమునలో దూకితే అక్కడ నుంచి ప్రయాగలో త్రివేణి సంగమం దాకా వచ్చి అక్కడ కూడా సావకుండా కాశీలో మణిద్వీపం మణికర్ణికా ఘట్టం దగ్గర తేలేట. ఆయువు ఉంటేనండి అలాగే చేరతారు. ఆయువు లేకపోతే ఇంట్లో ఆ మధ్యన ఒక ఆయన మైసూరు పాకం తిని చచ్చిపోయాడు. బహుశా మైసూరు పాకం కొంచెం వాళ్ళ ఆవిడ ఆయన కోసమే చేసి ఉంటుంది. ఆ గట్టి మైసూరుపాకం గొంతు కట్టబడిందిట. ఏదే ఆ మైసూరుపాకంతో కుంకుడుకాయలు కొట్టుకోవచ్చు అనమాట. కొంతమంది భలే చేస్తారు మైసూరుపాకం. కొంతమంది చేస్తే నోట్లో కరిగిపోతుంది. కొంతమంది చేశారా మైసూరుపాకం ఇప్పటికి కూడా మా ఇంటికి తీసుకెళ్ళి రోజు కుంకుడుకాయలు కొట్టుకోవడానికి వాడుతున్నాం. అందువల్ల అలాంటి మైసూరుపాకం తిని చచ్చిపోయాడు. ఇది చెబితే నవ్వుతారా? నిజం, మైసూరుపాకం తిని చచ్చిపోయాడు. చేపల కూర తింటూ ఉంటే చేప ముళ్ళు గొంతు కట్టబడి చచ్చిపోయాడు ఒకడు. ఈ దిక్మాలోని నా దగ్గరికి వస్తాయి. వచ్చి గురువుగారండి వాడు అలా తెచ్చాడండి, వీడు ఇలా తెచ్చాడండి, వీడికి మోక్షం ఎలాగండి అని అడుగుతారు ఇంట్లో వాళ్ళంతా. ఇంకా చిత్రం తెలుసా, స్నానం చేస్తుంటే బాత్రూంలో ఆ నీళ్లు, వేడి నీళ్లు కొంచెం ఎదబడితే చచ్చిపోయాడు ఒకడు. నీళ్ళకి చచ్చిపోవడం ఏంటో మరి, అదొక యోగం. ఎప్పుడు ఎవడు ఎలా పోతాడో తెలియదు. నీళ్లలో పోతాడో, ఆకాశంలో పోతాడో, నేల మీద పోతాడో, అన్నం తింటూ పోతాడో, తినకుండా పోతాడో, ఎప్పుడు ఎలా పోతాడో తెలియదు. భార్యామణి సుకుమారంగా అలా నెత్తి మీద ఒకటి కొట్టింది ప్రేమగా, దెబ్బకి చచ్చిపోయాడు ఒకడు. ఆవిడ మహాత్మురాలు పాప, ఎంత ప్రేమగా కొట్టిందో మరి. కాబట్టి ఈ యోగం అంతే. ఇక ఆయనకి యోగం ఉత్తమ యోగం కనుక కాశీలో తేలగానే ఓహో భగవంతుడు నన్ను కాశీలో ఉండమన్నాడు, నా కర్తవ్యం నాకు బోధించాడు అనుకున్నాడు. పరమభక్తితో ఆ మణికర్ణికా ఘట్టంలో లేచి తలంతా కూడా పిండుకొని, అదృష్టవశాత్తు ఎవరో సాధువు ఆయనకి ఏవో బట్టలు ఇస్తే ఆ బట్టలు తీసుకుని ముందు డుంటి విఘ్నేశ్వరుణ్ణి, ఆ తర్వాత అన్నపూర్ణాదేవిని, శనైశ్వరుణ్ణి, ఆ తర్వాత లోపల ఉన్నటువంటి మహానుభావుల్ని, కాశీ విశ్వేశ్వరుణ్ణి, విశాలాక్షి మాతని, దండపాణిని, బిందు మాధవుణ్ణి, కాలభైరవుణ్ణి, అందరినీ క్రమం తప్పకుండా దర్శనం చేసుకున్నాడు. అక్కడికి దగ్గరలోనే ఇప్పటికి కూడా తులసీదాసు గారు ఆశ్రమం ఉన్నది.
వీలున్నప్పుడు కాశీ వెళ్ళినప్పుడు తులసి ఆశ్రమానికి వెళ్ళాలి. అక్కడ మంచి మర్రి చెట్టు కూడా ఉంటుంది. అప్పటి మర్రి చెట్టు అక్కడ ఇప్పటికి కూడా సుందరకాండ పారాయణ నిత్యం జరుగుతూనే ఉంటుంది, పురాణం చెబుతూనే ఉంటారు. అక్కడికి వెళ్ళాడు ఆయన. రోజు గంగా స్నానం, చాలా దూరం ఆశ్రమం అయినప్పటికీ అక్కడి నుంచి గంగా నదికి వచ్చి స్నానం చేసి దర్శనం చేసుకుని ఆ తర్వాత అక్కడికి వెళ్ళి జపం చేసుకుని అనుదినము రామాయణం చెప్పడం మొదలుపెట్టాడు ఆయన. భార్య చెప్పిందిగా రామ రామ అనుకోమని, అందుకని రామనామస్మరణం చేశాడు. అద్భుతమైన భక్తితో రామమంత్రం జపం చేశాడు. ఓం శ్రీం రామ్ రామాయ నమః. ఇది రామ అష్టాక్షరీ మంత్రం. ఈ మంత్రం విడిచిపెట్టకుండా జపం చేసుకుంటూ పురాణం చెప్పేవాడు. మొదట్లో 10 మంది వచ్చారు, తర్వాత 100. కొంతకాలానికి కాశీ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎడ్ల బండ్ల మీద కూడా వచ్చేవారు. ఆ రోజులు అంత ఖాళీ స్థలం కదా, జనం అంతా అశేషంగా కూర్చుంటే మైక్ అక్కడే కూడా చెప్పేవాడు ఆయన. మైకులు మధ్యలో బ్యాటరీలు అయిపోవడాలు, లైవ్లు ఆగిపోవడాలు ఏం లేవు ఆ రోజులు. ఏం గొంతుకులు అంటే వాళ్ళు ఇక్కడ మాట్లాడితే 6 మైళ్ళు వినపడేదండి. మా చిన్నప్పుడు కూడా డ్రామా యాక్టర్లు బలి పాడేసేవారు అనమాట. చెల్లియో అని వాడు అరిచాడంటే చిల్లు పడిపోయేది మైక్కి, అంత అరిచేవారు అనమాట. ఇప్పుడు ఏంటో గొంతుకులు లేవు. గురువుగారి దగ్గర వచ్చా, గురువుగారండి అండం. ఇంట్లో ఏం అరుస్తారో తెలియదు, కానీ ఈయన దగ్గర రహస్యం ఏమిటో. మళ్ళీ రహస్యం నా దగ్గర కాదు, బయటవాడికి కనపడకుండా ఉండాలి. కానీ గురువుగారు అండం అంటే నాకు అర్థం అవదు. ఏమిటమ్మా, చివరికి గురువు గారు మంత్రం ఇస్తారా, మంత్రం ఇస్తారా అని చెప్పడానికి అదేం రహస్యం. ఒక ఆయన ఉండేవాళ్ళండి, వసే నీకు ఏది రహస్యంగా మాట్లాడాలో ఏది రహస్యంగా మాట్లాడకూడదో తెలియదు అని డైలాగ్ అనమాట. అది ఏమన్నాడు తెలుసా, ఏది రహస్యంగా మాట్లాడాలో ఏది గట్టిగా మాట్లాడాలో తెలియదు. అలాగా అప్పట్లో కంఠాలు చాలా గట్టి, అద్భుతంగా పురాణం చెప్పేవాడు. పైగా ఆయన కంఠం కూడా చాలా బాగుండేది, పరమ మధురంగా ఉండేది. సంవత్సరం పాటు అలాగ ఆయన పురాణం చెప్పాడు రామాయణ గ్రంథాన్ని. అప్పటికి కిష్కింధాకాండ పూర్తి, ఇక సుందరకాండంలోకి అడుగు పెట్టాలి. మొత్తం రామాయణానికి ప్రాణమే సుందరకాండం. హనుమంతుడు, సీతామాత, రామనామం, లంకానగర సౌందర్యం, వీటితో కూడిన సుందరకాండం చెప్పాలి. ఇక రోజు ఆయన ఏం చేసేవాడంటే సాయంత్రం పూట సంధ్యావందనం తొందరగా పూర్తి చేసుకుని సంధ్యా సమయానికి అర్ఘ్యం ఇచ్చి, ఈ అర్ఘ్యాన్ని ఆయన ఆశ్రమంలో ఒక మర్రి చెట్టు ఉంది, ఇప్పుడు కూడా చూడండి వటవృక్షం, ఆ వటవృక్షంలో పోసేవాడు. మర్రి చెట్టు మొదట్లో పోసి ఆ తర్వాత అక్కడ ఒక గద్దె మీద కూర్చుని కాళ్ళు పద్మాసనం వేసుకుని పురాణం చెప్పేవాడు. సంధ్యావందనం అయిపోయిన 10 నిమిషాలకి జనం అంతా వచ్చేవారు. ఆ రోజుల్లో లేట్ చేసేవారు కదా అసలు. 6 అంటే 6, 2 నిమిషాలు కూడా లేట్ చేసేవారు కాదు. చేశామా లేటు మారిపోతుంది నీ ఫేటు, బయట మూసేస్తాం గేట్ అన్నాడు ఆయన. అందుకని అందరూ ముందే వచ్చేవారు. ఈ పూట కూడా ఓసారి ఏం చేశాడనమాట, సంవత్సరం అయ్యాక ఇక సుందరకాండం మొదలుపెట్టినప్పుడు అర్ఘ్యప్రదానం చేసి ఈ ప్లేట్లో ఉన్న నీళ్లు మర్రి చెట్టు మొదట్లో పోసాడు. మర్రి చెట్లు మొదట్లో పొయ్యిగానే ఢామ్ అనే శబ్దంతో చెట్టు మీద నుంచి కిందకు ఒక బ్రహ్మరాక్షసుడు దూకాడు. వాడు తాడి చెట్టు అంత పొడుగున్నాడు. ఆ మర్రి చెట్టు మీద చాలా కాలంగా కాపురం ఉంటున్నట్టు వాడు సూక్ష్మ రూపంతో ఉంటారు. ఏ రూపం కావాలంటే రూపం ధరిస్తారు కనుక అసలు బ్రహ్మరాక్షస రూపంతో, నిజమైన బ్రహ్మరాక్షస రూపంతో ఆయనకు ఎదురుగుండా దూగ్గానే ఇంత తులసీదాస్ కూడా ఒక్క క్షణం ఠారుకున్నాడు, కంగారు పడ్డాడు. అయినా జ్ఞాని గనక చిరునవ్వు నవ్వుతూ కస్త్వం అన్నాడు. ఎవడవరా నువ్వు అనగానే కశ్చిత్ బ్రహ్మరక్షోహం, నేను ఒకనొక బ్రహ్మరాక్షసుండండి. ఎందుకు వచ్చావు? మీ అనుగ్రహం కోసం వచ్చానన్నాడు ఆయన. నాయన సరిగ్గా చెప్పు, మళ్ళీ నేను పురాణానికి వెళ్ళాలి, నిన్ను చూస్తే జనం రావడం మానేస్తారు. ఎందుకంటే పురాణం వినడానికి మనుషులు వస్తే పర్వాలేదు, కానీ నిజంగా రాక్షసులు వస్తే ఒక్కడు ఉంటాడు ఇక్కడ, అడిలు పారిపోతారు. పార్కింగ్ లేదు, బ్యార్కింగ్ తప్ప. అందుకని నువ్వు తొందరగా వెళ్ళిపోవాలనగానే మహాత్మా, నేను ఒకప్పుడు బాగా చదువుకున్న పండితుణ్ణి, నా విద్యల్ని కక్కుర్తిపడి డబ్బిస్తే కానీ ఇతరులకి చెప్పలేదు. స్కూల్ పెట్టాట, రెసిడెన్షియల్ స్కూల్, బాగా డొనేషన్లు వసూలు చేసి ఇది కార్పొరేట్ కాలేజీ పెట్టాడనమాట. బాగా ఫీజులు లాగేశాను నేను. అలా ఎక్కువ ధనం వసూలు చేసి పిల్లలకి పాఠం చెప్పి ఏడిపించటం వల్ల ఆ పాపం వల్ల బ్రహ్మరాక్షసుని అయ్యాను. దీన్ని బట్టి కార్పొరేట్ కాలేజెస్ పెట్టిన వాళ్ళు, స్కూల్ పెట్టిన వాళ్ళు ఎక్కువ డొనేషన్ వసూలు చేస్తే ఏమవుతారో నేను చెప్పక్కర్లేదు, తులసీదాస్ గారు చెప్పారు. ఎంత పుచ్చుకోవాలో ఫీజు అంతే పుచ్చుకోవాలి. అతిగా పుచ్చుకుంటే వచ్చే జన్మలో బ్రహ్మరాక్షసుడే పుడతాడు.
నేను అలా బాగా డబ్బు కక్కుర్తితో ముక్కు పిండి పేదవాడి దగ్గర కూడా వసూలు చేసి డొనేషన్లు పాఠం చెప్పిన పాపం వల్ల ఇప్పటికీ 10,000 సంవత్సరములుగా బ్రహ్మరాక్షసుండై అలమటిస్తున్నాను. ఈ చెట్టు మీద పడున్నాను. మా బ్రహ్మరాక్షసులకి దాహం వేస్తే అందరిలాగా మంచినీళ్ళు తాగలేం, ఆకలి వేస్తుంది, అన్నం తినలేం. అన్నం తినరు వాళ్ళు. ఏం తింటారు? ఈ బ్రహ్మరాక్షసులు చెట్టు మీద కూర్చుని అటుగా ఎవరైనా పెడుతుంటే ఉమ్మని అరుస్తారు పెద్ద పెట్టున. ఈ అరుపుకి అవతల వాడు భయపడితే అప్పుడు వాడిని చంపుకు తినగలరు. పిరికి వాడిని చంపగలరు తప్ప ధైర్యవంతుణ్ణి చంపలేరు. ఎప్పుడో ఒకప్పుడు ఒక పిరిగాడు దొరికితే వాడిని చంపి తిని వాడి రక్తాన్ని దాహంగా తీర్చుకునేవాళ్ళం మేము. కానీ ఇటువైపుగా పిరికి వాళ్ళు రావడం మానేశారు. ధైర్యవంతులు మమ్మల్ని చూచి ఎవడవరాను అని గద్దించేవారు. గద్దిస్తే మేము ఉడికిపోతాం, వాళ్ళు ఏం చేయలేము. తర్వాత అసలు ఇటు రావడమే జనం తక్కువ. దానివల్ల నేను ఏళ్ల తరబడి తిండి లేక మలమల మాడిపోయాను. దాహం ఎక్కువైపోయింది. మామూలు మంచినీళ్ళు తాగలేం. రక్తదాహం తీర్చుకుందామంటే రక్తం దొరకదు. ఇలా గిజగిజలాడి చావు లేక బతకలేక బ్రహ్మరాక్షస రూపంతో బాధపడుతున్న సమయంలో నా అదృష్టవశాత్తు సంవత్సరం క్రితం నువ్వు ఇక్కడికి అడుగుపెట్టావు. అడుగుపెట్టి ఇక్కడ పురాణం చెప్పడం మొదలెట్టావు. రామాయణం చెబుతున్నప్పుడేమో నేను పారిపోయేవాడిని, ఎందుకంటే రామకథ వింటే మేము భూతాలు అక్కడ ఉండవు కనుక. ఇక రెండవది అయిపోయాక తిరిగి చెట్టు మీద కూర్చునేవాడిని. నువ్వు రోజు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం సంధ్యావందనం చేశాక ఆ అర్ఘ్యజలాన్ని ఈ చెట్టు మొదట్లో పోస్తున్నావు. బ్రహ్మరాక్షసులు అర్ఘ్యజలాన్ని తాగగలరు. చెట్టు మొదట్లో నీళ్లు పడుతూ ఉండగానే నేను నాలుక చాచి ఆ నీళ్లు తాగేవాడిని. అవి తాగ్గానే నాకు ఎక్కడ లేని శక్తి వచ్చింది, మాట్లాడే శక్తి వచ్చింది. నా పాపం చాలా వరకు తొలగిపోయింది. ఇలా సంవత్సర కాలంగా ఈ అర్ఘ్యజలం నువ్వు మొక్కలో పోయటం వల్ల నా పాపాలన్నీ పోయాయి. ఇంక రేపొక్క పూట ఉదయం పూట నీవు పోసి అర్ఘ్యజలం తాగితే నాకు బ్రహ్మరాక్షస జన్మ నుంచి విముక్తి వస్తుంది, స్వర్గానికి వెళ్ళిపోతాను. ఈ విధంగా నాకు ఉపకారం చేసావు అన్నాడు బ్రహ్మరాక్షసుడు. దీన్ని బట్టి సంధ్యావందనం చేశాక ఆ నీళ్ళు ఏం చేయాలి? మొక్కల్లో పోయాలి తప్ప వాష్ బేసిన్ దగ్గర పోయకూడదు. రెస్ట్ రూమ్ అంటారు కదా, అది రెస్టే. నాకు చిన్నప్పుడు తెలియక, అంటే కొత్తల్లో అమెరికా వచ్చినప్పుడు 2006లో రెస్ట్ రూమ్ అంటే లోపల రెస్ట్ తీసుకొచ్చేమో కూర్చుందామని లోపలికి వెళ్ళా. తెరా తీస్తే అది రెస్ట్ కాదు, ది రెస్ట్ రూమ్ అని అర్థమైంది. కొన్ని పదాలు తెలియవు కదా, ఓహో అనిపించింది అనమాట. ఎన్ని విచిత్రాలు అండి. అమెరికా వచ్చిన తర్వాత నా కష్టాలు ఎన్ని చెప్తాం. ఇప్పుడు కాస్త అలవాటు అయిపోయింది కాబట్టి పర్వాలేదు. కానీ కాబట్టి ఈ నీళ్ళు ఎప్పుడూ కూడా చెట్లల్లో పోస్తే ఏమో ఏ చెట్టు మీద ఏముందో ఏం తెలుసు, ఏ పుట్టలో ఏ పాము ఉందో అన్నట్టుగా ఏ చెట్టు మీద ఏది ఏముందో, ఏ బ్రహ్మరాక్షసుడు ఉన్నాడో వాళ్ళకు ఉపయోగపడుతుంది. రేపటి నుంచి అదే పని చేయండి మీరు కూడా. అలాగే నైవేద్యం పెట్టిన పదార్థాలు కూడా ఆ పూజా మందిరంలో వదిలేయకూడదు, ప్రసాదంగా మనం తినాలి. తింటే మనకి ఎన్నో లాభాలు వస్తాయి. నీ వల్ల నాకు ఇంకా రేపటితో విముక్తి. రేపు ఉదయం కూడా తులసీదాస్ గారు అర్ఘ్యజలాన్ని ఆ మొక్కలో పోయండి, నేను తరిస్తాను. ఇంక నేను నీకు ఎందుకు కనపడ్డాను అంటే దానికి ఒక కారణం ఉన్నది. నీ వల్ల నాకు బ్రహ్మరాక్షస జన్మ నుంచి విముక్తి కలుగుతోంది, నేను స్వర్గానికి వెడుతున్నాను. వెళ్లే ముందు నీకు ఒక ఉపకారం చేయాలి. ఉపకారికి ప్రత్యుపకారం చేయకపోతే మేము స్వర్గానికి వెళ్ళాం, మళ్ళీ ఇక్కడే ఉండిపోవాలి. అందువల్ల నీకు ఒక్క ఉపకారం చేస్తే ఇక నాకు విముక్తి. నువ్వు ఏదైనా ఒక కోరిక కోరుకో, ఆ కోరిక తీరుస్తాను. ఆ కోరిక నీకు తీరిస్తేనే నాకు స్వర్గప్రాప్తి. దయతో ఏదైనా కోరుకోవా అన్నాడు. అప్పుడు తులసీదాస్ గారు నవ్వి, నాకే కోరికలు లేవు నాయనా. ఒకప్పుడు కోరికలు ఉండేవి. మా ఆవిడ గురువై నాకు మంచి బోధ చేసింది. అందువల్ల నాకేం వద్దుపో అంటే, మీకోసం కాదండి నా కోసం కోరుకోండి, మీకు ఒక కోరిక తీరిస్తేనే కదా నాకు మోక్షం అనగా, సరే నువ్వు కోరుకోమంటావు కాబట్టి కోరుకుంటున్నాను. సీతాలక్ష్మణ సమేతుడైన రాముణ్ణి నాకు చూపించు, ఇదే నా కోరిక అన్నాడు వాడు. ఢామ్మని శబ్దం అయింది. ఏమిటో చూస్తే బ్రహ్మరాక్షసుడు కింద పడిపోయాడు. వాడికి పెరాలసిస్ వచ్చేసిన పని అయింది. మూతిలా బయటకెట్టి అని కొట్టుకుంటున్నట్ట గిలగిల. ఏమయ్యా కోరుకోమన్నావు, కోరుకుంటే ఏమిటి పక్షవాతం వచ్చిన వాళ్ళ పడ్డామంటే, మరి పక్షవాతం నాకు ఏమొస్తుందండి? సీతాలక్ష్మణులతో కూడిన రాముడి దర్శనం నీకు నేను చేయించాలా? బ్రహ్మరాక్షసులకి ఆ శక్తి ఏడుస్తుందా? నాకే రామదర్శనం చేయించే శక్తి ఉంటే నేను ఈ బ్రహ్మరాక్షస రూపంతో చెట్టు మీద ఎందుకు పడి ఉంటాను? ఎప్పుడో నేను వైకుంఠానికి వెళ్ళేవాడిని. స్వామి
ఎంత భయంకరమైన పెద్దదైన విచిత్రమైన కోరిక కోరతావా? చిన్న కోరిక కోరుకో, కావాలంటే గంటకి అంత రాసిచ్చేమని రాసిచ్చేస్తాను. మా దగ్గర ఆ శక్తి ఉంటుంది. అవసరమైతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఎత్తి మీద ముట్టినా నీకోసం పాస్పోర్ట్ తెచ్చేస్తాను. F1 వీసా వాడికి, H1 వాడికి నేను సిటిజన్షిప్ ఇప్పించగలను. కెంటకీలో ఓ 50 ఏళ్ళు నా మహామహిమతో నీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యేలా చేస్తాను. లేకపోతే రిజిస్ట్రేషన్ చేసేవాడిని ఎత్తి మీద కూర్చొని వెళ్ళి వాడి ఇంట్లో వాడిని ఆవహించేను. మైకులో బ్యాటరీ అయిపోతే చెప్పు, బ్యాటరీ పక్కవాడి వేయకుండా నేనే వేసేస్తాను. ఎవరైనా లేటుగా వస్తే చెప్పు, మళ్ళీ జీవితంలో లేటుగా రాకుండా నెత్తి మీద ఒట్టిగా కొట్టి వాళ్ళ టైంకి వచ్చేలా నేను తీసుకొస్తాను. ఇలాంటి చిన్న చిన్న కోరికలు కోరుకో. లేదా పాపం పల్లవి చేసిన మైసూరుపాకు అడుగు, తీసుకొచ్చి నీ నోట్లో పెడతా. అది ఇంకొంచెం తేలిక. ఉందమ్మా మైసూరుపాకు అయిపోయిందా? ఇంకా ఉంటే వాళ్ళందరికీ పెట్టేయచ్చు. కాబట్టి ఇలాంటి కోరికలు కోరుకోవాలి. కానీ రాముడి దర్శనం, కృష్ణుడి దర్శనం అంటే నేనేం చేయిస్తానని కానీ, నాయన నాకు ఏ కోరికలు లేవు, చేయించగలిగితే రామదర్శనం చేయించు, లేదా నీ దారి నువ్వు పో. నాకు కంటకీ వద్దు, కంటకం వద్దు, నాకు సిటిజన్షిప్ వద్దు, నా కోరికలన్నీ తీరే అనగానే అప్పుడు ఆ బ్రహ్మరాక్షసుడు బుర్ర గొక్కున్నాడు. వాడికి బాగా చుట్టూ ఉందిలేండి. అందుకని గొక్కుని ఒక్క క్షణం ఆలోచించి, మహాత్మా నీకు మంచి సలహా ఇస్తున్నాను, అది పాటిస్తే నీకు రామదర్శనం అవుతుంది. పూర్వం పెద్దలు సామెత చెప్పారు, ఇంటికి ఎవడైనా ముష్టివాడు వస్తే మనం దానం చేయలేకపోతే పెట్టే ఇల్లు చూపించని. అందుకని ఇప్పుడు ఏం చేస్తానమాట, పక్కింటికి వెళ్ళి వీడు దానం చేయడు, ఎంతసేపు వాడికి వీడికి చెప్పడమే. వీరుంటే డొనేట్ చేయండి అంటాడు, కానీ వీడు డొనేట్ చేయట. పోనీ కొంతలో అదేనండి అయ్యం, పెట్టకపోయినా పెట్టే ఇల్లు చూపించడం పుణ్యం అన్నారు. నేను రామదర్శనం చేయించలేకపోయినా నీకు రామదర్శనం చేయించే మహాత్ముడిని చూపిస్తానడు. కానీ ఎవరు అతడు అన్నాడు ఆయన. ఆంజనేయుడిని పట్టుకుంటే నీకు రామదర్శనం అవుతున్నాను. కానీ గొప్ప సలహా ఇచ్చేలేవయ్యా, ఆంజనేయుడిని పట్టుకుంటే రామదర్శనం అవుతుందని నాకు తెలుసు, కానీ ఆంజనేయుడిని పట్టుకొద్దా అన్నట్టు ఆయన. ఆంజనేయుడు దొరికితే ఎలాగో రాముడి దర్శనం అవుతుంది, కానీ ఆంజనేయుడు ఎలా పట్టుకోవడం? వెనకటికి ఒక కథ ఉండేదిలేండి. ఒక ఊళ్ళో పెద్ద కొండ ఒకటి అడ్డు ఉండేదిట. ఆ కొండ ఎక్కి అవతలకి దిగాలంటే 8 మైళ్ళు ఎత్తుకొండ. ఇటు ఎక్కి అటు దిగడం అంటే చాలా కష్టం, మానవమత్తుడు ఎక్కలేడు, దిగలేడు. ఇటువైపు కొంతమంది ఉన్నారు, ఇటువైపు కొంతమంది ఉన్నారు, ఇళ్లతో కాపురం పెట్టేటటువంటి వాళ్ళు. ఈ అవతల వైపు చుట్టాలని కలుసుకోవాలంటే చుట్టూ తిరిగి వెళ్ళాలంటే 40 మైళ్ళు తిరిగి వెళ్ళాల్సి వచ్చేది. అందుకని ఈ కొండ ఎవడైనా అడ్డం తీసేస్తే ఇటు అటు ఉన్నటువంటి వాళ్ళు వియ్యం అందుకోవచ్చు, ఒకళ్ళొకళ్ళు చూసుకోవచ్చు. ఈ కొండ తవ్వేసినే బాగుండు, తీసేసినే బాగుండు అని ఊళ్ళో వాళ్ళు అనుకునేవారు. కానీ అంత కొండ ఎవడు పాడగొడతాడు? బాంబులు పెట్టినా పగలతుంది. ఎవడైనా కొండ అడ్డు తొలగిస్తే బాగుండు, లేదా సొరంగం వేస్తే బాగుండు అనుకునేవారు. అవ్వట్లేదు పని. ఇంతలో ఒక రోజున ఒక ఆయన వచ్చాడు, నన్ను 1 సంవత్సరం కాలం కనుక పోషిస్తే ఈ కొండ తీసి పక్కన పెట్టేస్తాను, కొండ పక్కకు తోసేస్తాను, అప్పుడు మీరు ఇటు అటు తిరగచ్చనగానే ఒక ఏడాది కదా అని ఏడాది పట్టువాడికి మైసూరు బజ్జీలు, పుణుకులు, గారెలు, ఇడ్లీలు, పులిహార, దధ్యోదనం, మైసూరు పాకం ఇవన్నీ పెట్టి పోషించారు. శుభ్రంగా తిన్నాడు. ఏడాది అయ్యాక కొండ తీయనగానే మీరందరూ కొండ ఎత్తి నా బుధం మీద పెడితే తీసి పక్కన పారేస్తానన్నాడు. ఆ కొండ ఎత్తి నా బుధం మీద పెట్టండి, తీసి పక్కన పెడతానన్నాడు. నేను కొండ చేత్తో ఎత్తానలేదు, మీరు కొండ పట్టుకొచ్చి బుధం మీద పెడితే అవతల పారేస్తానన్నారు, పెట్టండి అనగానే ఆహా అన్నారట వాళ్ళు. వాళ్ళంతా కొండ ఎత్తి వీడి బుధం మీద పెడితే వీడి బుధం మీద ఎందుకు పెట్టడం, వాళ్ళే తీసి పక్కన పెడతారుగా. అలా ఉంది నీ మాట. ఆంజనేయ దర్శనం నాకెలా కుదురుతుంది అనగా, తులసి కొంచెం జాగ్రత్తగా విను, కంగారు పడకు. నువ్వు రోజు రామాయణం చెబుతున్నావు కదా, చెబుతున్నాను అన్నాడు ఆయన. రామకథ జరుగుతూ ఉంటే, రామనామ స్మరణం జరుగుతూ ఉంటే, రాముడికి సంబంధించిన ఏ కథ వింటున్నా సరే అక్కడికి ఆంజనేయుడు రాకుండా ఉంటాడా? నువ్వు రోజు పురాణం చెబుతున్నప్పుడు ఏమని చెబుతున్నావు? ప్రారంభంలో ఆంజనేయ స్తోత్రంలో ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. రామనామస్మరణం ఎక్కడ జరిగినా, అంటే రాముడి కథ ఎక్కడ జరిగినా అక్కడికి ఆంజనేయుడు వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు? కృతమస్తక అంజలిం, మస్తకం తలని, అంజలిం ఈ 2 చేతులు జోడించి అందులో కృత ఉంచుతాడు. అంటే ఇలా తలని అంజలిలో పెట్టి నమస్కారం చేస్తాడు. ఇప్పుడు ఇక్కడ మనం 3 రోజులుగా రాముడి గురించి చెబుతున్నాం, సుందరకాండం గురించి చెబుతున్నాం, ఇలాంటి మహాత్ముల చరిత్ర చెబుతున్నాం.
చెబుతూ ఉంటే ఆంజనేయుడు గ్యారంటీగా అక్కడికి వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు, రెండు చేతులు జోడించి ఆ జోడించిన చేతుల మీద తలపెట్టి వంగి ఆనంద బాష్పాలు కారుస్తూ ఉంటాడు. ఎప్పుడు అక్కడే ఉంటాడండి ఆంజనేయుడు. కనపడ్డంతే ఎటు వచ్చి ఏదో రూపంలో ఉంటాడు. ఇప్పుడు ఈయనే ఆంజనేయుడు అయి ఉండొచ్చు, చెప్పలేము. లేక ఆయన ఆంజనేయుడు అయి ఉండొచ్చు. అదేంటంటే ఆంజనేయుడికి బోల్డు జుట్టు ఉంటుంది కదంటే ఏమో జుట్టు తీసేసి మన కోసం అలా రావచ్చు. లేదా పక్కన కూర్చొని ఉండొచ్చు, పార్థసారథి గారి రూపంలో రావచ్చు, ఇంకొకటి రూపంలో రావచ్చు. ఆంజనేయుడు ఏదో ఒక రూపంలో అక్కడికి వస్తాడు. అప్పుడు ఆయన ఆనంద బాష్పాలు కరుస్తూ ఉంటాడు. బాష్పవారి పరిపూర్ణలోచనం. బాష్పములు, బిందువులు, కన్నీటి బిందువులు. ఆ కన్నీటి బిందువులు అటలా కారిపోతూ ఉంటాయి. కన్నీటి బిందువులతో లోచనం, కన్ను పరిపూర్ణము నిండిపోయింది. అంటే కళ్ళంతా పూర్తిగా నీళ్లతో నిండిపోతాయి అన్నమాట, ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. అటువంటి రాక్షసాంతకం, రాక్షసుల పాలిటి మృత్యుదేవత అయిన మారుతిం, మరుత్పుత్రుణ్ణి, వాయుపుత్రుని గురించి నమస్కరిస్తున్నాము. మేము ఆయనకి నమస్కారం చేస్తున్నాం అని అర్థం. కాబట్టి రోజు నువ్వు అలా చెబుతున్నావు. నువ్వు రామాయణం చెబుతూ ఉంటే ఆంజనేయుడు రాకుండా ఎలా ఉంటాడు? రోజు ఆంజనేయుడు వస్తున్నాడు. ఆ ఆంజనేయుణ్ణి నువ్వు గుర్తించలేకపోతున్నావు అనగానే ఆయన ఆశ్చర్యపోయి, నా పురాణం వినడానికి ఆంజనేయుడు వస్తున్నాడా, నేను ఆయన గుర్తించలేకపోయానా, నువ్వెలా గుర్తించావని అడిగితే అదే మీకు మాకు తేడా అన్నాడు ఆయన. మీరు మానవులు ఆంజనేయుడిని కనిపెట్టలేరు, మేం కనిపెడతాం. ఎలాగా? ఆంజనేయుడు ఉన్న చోట మేము ఉండలేం. ఆంజనేయుడు కనపడితే ఏ రూపంలో ఉన్నా హడిలి పారిపోతాం. భూత పిశాచ నికట నహ్యా వై మహావీర జపునాముసనా వై అని ఆయన హనుమాన్ చాలీసాలో రాశాడు కదా. భూత ప్రేత పిశాచాలు దగ్గరకు కూడా రావు ఆయన పేరు వినబడితేనే. ఆయన పేరు వినబడితేనే దగ్గరికి రాకపోతే ఆయన రోజు పురాణం చెప్పడానికి వస్తుంటే నేను ఇక్కడ ఎలా ఉండగలను? అందుకే ఆయన దూరం నుంచి రాగానే నేను ఈ చెట్టు మీద నుంచి పారిపోతూ ఉంటాను. ఆ పురాణం అయిపోయాక, ఆయన వెళ్ళిపోయాక మళ్ళీ వచ్చి చెట్టు మీద పడుకుంటాను. ఇప్పుడు చెబుతున్నాను విను, ఆయన నువ్వు ఎలా గుర్తించాలో. అందరికంటే నీ పురాణం వినడానికి ముందుగా వస్తాడు ఒక ఆయన. పురాణం వినడానికి లేట్ లేకుండా 6 అంటే 5:50కి వచ్చేవాడు ఆంజనేయుడు, 6:30కు వచ్చేవాళ్ళు గుంజనేయుడు. ఆంజనేయుడు అంటే ఇప్పుడు రేపటి నుంచి వస్తారుగా, నెక్స్ట్ భాగవత సప్తాహం అడుగుతున్నారుగా, ఆంజనేయుడు అవ్వాలనుకుంటున్నారు, లేక శుకుడు పరీక్షిత్ అవ్వాలనుకుంటున్నారు, లేకపోతే ఇంకెవరో అవ్వాలనుకుంటారో చూద్దాం. అందరికంటే ముందు వస్తాడు ఆయన. నాయన నువ్వు చూస్తున్నావు, రోజు ఒక ముసలతను వస్తాడు. ఆ వృద్ధుడు కుష్ఠరోగగ్రస్తుడి వలె నటిస్తూ వస్తున్నాడు. ఒళ్ళంతా రోగంతో పుళ్ళు పడిపోయిన చేతితో అసహ్యంగా ముందుగా వస్తున్న ముసలాయన ఆంజనేయుడు. ఆంజనేయుడు కావాలనే ప్రజలకి తాను ఎవరో తెలియకుండా ఉండడానికి ముసలివాడి వేషంలో, మారు వేషంలో వస్తున్నాడు. ఈ జనాలకి తెలియక ఆయన ఇచ్చి పక్క తప్పుకో ముసలాడా, రోగంతో ఉన్నావు అని తిడుతున్నారు. పాప ఆయన మారు మాట్లాడకుండా కొంచెం దూరంగా కూర్చుని పురాణం అంతా అయ్యేదాకా నువ్వు చెబుతున్నప్పుడు పరవశంతో విని ఆఖరి అందరూ వెళ్ళాక నీ దగ్గరకు వచ్చి తీర్థం పుచ్చుకుంటాడు. ఆంజనేయుడి లక్షణం ఏంటంటే చిట్ట చివరి వచ్చి ప్రసాదం పుచ్చుకుంటాడు. మళ్ళీ అందరూ చివరి అనుకోకండి, మీరు మేమే ఆంజనేయుడు అనిపించుకోవడానికి మీరంతాను. అయితే చివరిగా ప్రసాదం పుచ్చుకునేవాడి ఆంజనేయుడు అనుకుని అందరూ లేటుగా చివరిని వస్తే నాకే అతను, కానీ అసలు ఆంజనేయుడు అలా చివరిగా వస్తాట. అదిగో ఆఖరణ ప్రసాదం తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఆ ముసలాయన ఓవర్ రిటైర్డ్ పర్సన్ ఆంజనేయుడు. ఆయన మరి క్షణాల్లో వచ్చేస్తున్నాడు. అదిగో ఆయన వచ్చేస్తున్నాడు, ఆయన పట్టుకో, రామదర్శనం అవుతుంది, రేపు ఉదయం అర్ఘ్యం నాకు ఇచ్చేయి, నేను వెళ్ళిపోతాను స్వర్గానికి, నీకు పుణ్యం ఉంటుంది అని టక్కన పారిపోయాడు. అంటే పారిపోయాడంటే అర్థం వచ్చేసాడు ఆంజనేయుడు అప్పటికి. ఇప్పుడు తులసీదాస్ గారు పురాణానికి ఆసనం మీద కూర్చోబోతూ చూస్తే అందరికంటే ముందు నడుచుకుంటూ, అతి కష్టం మీద నడుచుకుంటూ పరమ వృద్ధుడు ఒక ఆయన వచ్చాడు. ఆ ముసలాయన శరీరం అంతా రోగంతో నిండి ఉంది. అది కూడా కుష్ఠ, లెప్రసీ పేషెంట్. వేళ్ళు కొంచెం ముడుచుకుపోయి రసి కారుతున్నాయి, ఈగలు వాలుతున్నాయి వాటి మీద, ముక్కు తప్పడైపోయింది. ఆహా ఆంజనేయ, ఎంత పరీక్షిస్తున్నావు స్వామి అని ఇలా 2 చేతులు మానసికంగా జోడించి నమస్కరించాడు. ఆ తర్వాత ఆయన ఓ చోట కూర్చోపోతే ఇక జనాలు రావడం మొదలెట్టారు. తప్పక ఎప్పుడు ముందు వస్తావు, ఇక్కడ కూర్చుంటావు అని ఆయన విసుక్కుంటే ఆయన కిక్కును మనకుండా అలా పక్కకి వెళ్ళి కూర్చున్నాడు. అప్పుడు తులసీదాస్ లోపల అనుకున్నట్ట, ఓరి పిచ్చాళ్ళలారా,
ఆంజనేయుడి కథ సుందరకాండం వినడానికి తహతహలాడు వస్తున్నారు. ఆ సుందరకాండ అధిష్టాన దేవత వస్తే చీపు అంటున్నారు. ఎంత జ్ఞానులరా! భగవంతుడంటే ఏ రూపంలో ఉంటాడు? దైవం మానుష రూపేణ, మనిషి రూపంలో ఉంటాడు. ఈ మాత్రం అర్థం చేసుకోలేకపోయారా అనుకున్నాడు. కానీ బయట పెట్టకూడదుగా, ఇలాంటి రహస్యాలు బయట పెడితే చాలా ప్రమాదం. ఇంకా తర్వాత ఆంజనేయ దర్శనం అవదు. అందువల్ల కిక్కురు అనకుండా కూర్చుని పురాణం మొదలెట్టాడు. రోజు పురాణం చెప్పడం ఒకటి, ఇవాళ పురాణం చెప్పడం వేరు కదా. ఎవరూ లేకపోతే యజ్ఞం చేయిస్తానన్నట్టు వాడు ఎవడో. పండితులు ఉన్నప్పుడు యజ్ఞం చేయించాలి, ఎవరూ లేనప్పుడు ఎవడైనా యజ్ఞం చేయిస్తాడు. రోజు పురాణం భక్తులు వస్తున్నారు కాబట్టి చెప్పాడు. ఇప్పుడు ఆంజనేయుడు ఎదురుగుండా కూర్చుంటే ఆంజనేయుడి చరిత్ర సుందరకాండం చెప్పాలంటే ఎంత దమ్ము కావాలండి? ఒకసారి ఆలోచించండి. రాముడు ఎదురుగుండా కూర్చున్నాడు అనుకోండి, రామాయణం చెప్పాలంటే సాహసం చేయాల్సిందే. అయినా పర్వాలేదు, భక్తులకి ఆ భయం లేదు. జై హనుమాన్ అనుకున్నాడంతే ఆయన. వెంటనే పురాణం మొదలుపెట్టాడు, విజృంభించి చెప్పేశాడు. ఆంజనేయుడు మహాసాధకుడు, యోగి, గురువు అన్నాడు ఆయన. దేనికి లొంగడు ఆంజనేయుడు అన్నాడు. ఆంజనేయుడు నిజంగా దేనికి అంత తేలిగ్గా లొంగడు గాక లొంగడు. ఎందుకు లొంగడు? మీరు ఏదన్నా ఒక ఉపవాసం చేయాలనుకున్నారు, అప్పుడు మొట్టమొదట ఆత్మీయ పరీక్ష ఎదురవుతుంది. అసలు ఉపవాసం చేయాలనుకోవడమే కష్టం, చేద్దాం అనుకుంటే ముందు ఏమవుతుంది? ఆత్మీయ పరీక్ష, ఆ తర్వాత దేవతా పరీక్ష, ఆ తర్వాత రాక్షస పరీక్ష, ఆ తర్వాత భ్రాంతి కలుగుతుంది. ఇన్ని జయిస్తే అప్పుడు వీడు అనుకున్న ఉపవాసం పూర్తి చేస్తాడు. దేవతల్ని చూడాలనుకున్న, సద్గురువుల యొక్క కటాక్షంతో మోక్షం పొందాలనుకున్న 4 పరీక్షలు ఎదుర్కోవాలన్నమాట. ఆత్మీయ, దేవత, రాక్షస, భ్రాంతులు ఎదుర్కోవాలి. ఇప్పుడు ఆంజనేయుడు సీతాన్వేషణకి బయలుదేరాడు. అదొక గొప్ప కార్యక్రమం, అదొక సాధన. ఈ సాధనకి వెళ్ళాలంటే ముందేం కలుగుతుందన్నమాట? ఆత్మీయ పరీక్ష ఎదుర్కోవాలి. ఉదాహరణకి ఇప్పుడు ఏ రోగో ఉన్నాడు, ఉపవాసం చేద్దాం అనుకుంటే వాళ్ళ ఆవిడ, ఏమంటే మీరు ఈ మధ్య చిక్కిపోతున్నారండి అని భార్యకి ఎప్పుడు భర్త చిక్కిపోయినట్టు కనపడతాడు. ఓ 4 కేజీలు బరువు పెరిగినా 4 గ్రాములు బరువు తగ్గిపోతారండి, నా మాట వినండి. గురువుగారు కూడా చెప్పారు పలహారం చేయొచ్చు అన్నారండి, పాయసమో దద్దోజనమో తినండి అంటుంది. అక్కడ లొంగకుండా ఉండడం కొంచెం కష్టమే, ఆత్మీయులు కదా. కావాలంటే మీరు అందరికీ తెలియదే ఉంది, అడగండి పారసాద్ గారిని. ఇంట్లో మొదలెడతారు, ఏమనంటే వద్దండోయ్ అంటారు. ఎందుకంటే ప్రేమ వల్ల. ఆత్మీయ పరీక్షను ఎదుర్కోవడం చాలా కష్టం. మేము కూడా కొన్ని కఠోర నియమాలతో తినకూడదని భీష్మించుకున్నా, ఒక్కొక్క ఇంటికి వెళ్ళాక మీకోసం పకోడీ చేసాం, అది తినకపోతే మీ మీద ఒట్టు, నా మీద ఒట్టు, మేము చచ్చిపోతాం, లేకపోతే నిద్రపోం, ఇలాంటి మాటలు మాడితే ఏం చేస్తాం? చచ్చినట్టు లొంగిపోతారు, అవునా? కాబట్టి ఆత్మీయ పరీక్షలు ఎదుర్కోవడం ఒక కష్టం. పోనీ ఆత్మీయ పరీక్షలు ఎదుర్కొన్నాక దేవతలు పరీక్షిస్తారండోయ్. ఆ పోటీ వీడికి ఆకలి ఎక్కువ తెచ్చిపెట్టి ఏ దేవతలో ఓ పాయసం నోట్లో పోస్తారు. ఎలాగా? ఉపవాసం ఉన్నట్ట, భార్య తినమన్నా తినలేదు, గుళ్ళోకి వచ్చాడు, హిందూ టెంపుల్ కేవై వచ్చాడు. లోపలికి రాగానే ఏం చేస్తారు? పులిహార ప్రసాదం పెడతారు. ప్రసాదం తినకపోతే పాపం అంటారు. ఇప్పుడు ఏమైపోతాడు? ప్రసాదం కదా, భార్యనంటే తప్పించుకున్నాడు, ఇప్పుడు ప్రసాదం తినకుండా కుదరదు. కాబట్టి ఇదో పరీక్ష. అలాంటప్పుడు ఏం చెప్పారనమాట? అన్న రూపంలో ఉన్న ప్రసాదం తినకుండా పండు రూపంలోనో లేకపోతే తీర్థ రూపంలోనో తీసుకోవచ్చు. ఈ దేవతా పరీక్షను కూడా ఎదుర్కొన్నాక ఇప్పుడు రాక్షస పరీక్ష ఉంటుంది. అనగా ఏంటనమాట? బలాత్కారంగా స్నేహితుల్లో ఎవరో ఒకడు వీడికి తెలియకుండా తీర్థం అని ఇచ్చి, తీర్థం తాగచ్చు కదా, ఈ తీర్థంలో ఏ బ్రెడ్డో కలిపేస్తాడు. ఇదే స్నేహితులు రాక్షసులై వీడిని పరీక్షించి అలా చేసిన వాళ్ళు ఉన్నారండి. ఒరే ఏకాదశి ఉపవాసం ఉందా, తీర్థం తాగచ్చు అన్నారు కదా అని తీర్థంలో వాడు ఇంత రొట్టె కలిపేశాడు కర్మ. ఆ రొట్టెమో పైగా ఉల్లిపాయ రొట్టె పైగా. అప్పుడప్పుడు ఎయిర్పోర్ట్లో అంటారు కంటే విమానంలో అంటాడు కదా, ఏమన్నా బ్రెడ్ కావాలా, రస్కు కావాలా, ఈ రస్కులో రిస్క్ ఉందని చెప్పడు వాడు. వాడి టాస్క్ ఏంటంటే మనం పాడు చేయడమే. గార్లిక్ అంటాడు ఆఖరణ, ఇంక వీడి పని అయిపోయినట్టే. డార్లింగ్ అన్నట్టుగా ఈ గార్లిక్ కడుపులో కడుతుంది, వీడికి ఉపవాసం అయిపోయినట్టే. అలా అప్పుడప్పుడు రాక్షస పరీక్ష ఎదుర్కొంటారు. ఈ 3 తట్టుకున్నాక అతి కష్టం మీద వీటిలోంచి బయటకు వస్తే అప్పుడు వీడికి కొంచెం కొంచెం మహిమలు వస్తాయి. ఈ ఉపవాసం చేసినప్పుడు కళ్ళు మూసుకుంటే దేవుడు కనపడటమో లేకపోతే ఏవో వస్తువులు కనపడటమో జరుగుతాయి. ఇదే తపస్సు అనుకుంటాడు ఈ పిచ్చాడు. ఈ భ్రాంతిలో పడిపోయి నాకు మహిమలు వచ్చేసాయి, నాకు పూర్వం ఏడాది క్రితం వాచిపోయింది, ఆ వాచి ఉపవాసం ఉండడం వల్ల ఎక్కడుందో కనపడింది అనుకుంటాడు. గేదె పారిపోయింది ఎక్కడో, ఆ గేదె ఎక్కడుందో తెలిసిపోతుంది వీడికి.
ఈ చిన్న చిన్న మహిమల్ని భ్రాంతిని తెలియక అదే తపస్సరుకుని బుట్టలో పడిపోతారు. ఇందులోంచి కూడా బయటపడితే అప్పుడు భగవంతుడు అనుగ్రహం కలుగుతుంది. హనుమంతుడు సుందరకాండంలో సీతా దర్శనానికి బయలుదేరాడు. ఆకాశంలో ఎగురుతూ ఉంటే సముద్రుడు మైనాక పర్వతాన్ని ప్రోత్సహించాడు. మైనాక పర్వతం పైకి లేచింది. ఆ పర్వతం ఏమన్నది, ఏకధాటిన నువ్వు ప్రయాణం చేస్తే అలసిపోతావు నాయనా, కాబట్టి కొండ శిఖరం మీద కాసేపు కూర్చో. ఈ కొండ శిఖరం మీద మంచి మంచి చెట్లు ఉన్నాయి, ఆ చెట్లకి పళ్ళు ఉన్నాయి, మామిడి పళ్ళు, మెక్సికో నుంచి తెప్పించిన పళ్ళు కాకుండా డైరెక్ట్ దీని మీద పళ్ళే ఉంటాయి. ఈ పళ్ళు తిను, మంచినీళ్ళు తాగు, విశ్రాంతి తీసుకుంటే అలసట తొలగుతుంది, అప్పుడు నువ్వు సీతను వెతుకుతావు అన్నాడు. కానీ లొంగాడు ఆయన, లేదు నాయన, నన్ను నేను రామబాణంతో పోల్చుకున్నాను, రామబాణంలాగా లంకానగరానికి వెడతానన్నాను. రామబాణం మధ్యలో ఆగుతుంది, ఆగదు. రాముడు బాణం వేస్తే ఆ బాణం పొరపాటును కూడా మధ్యలో ఆగదు. ఏ లక్ష్యం మీదకేస్తే ఆ లక్ష్యాన్ని ఛేదిస్తుంది. కాబట్టి నేను ఆగకూడదు. ప్రతిజ్ఞాచమయా దత్తా నస్థాతవ్యమిహాంతరే, నా చేత ఒక ప్రతిజ్ఞ చేయబడింది, మధ్యలో ఆగకూడదు. అంచేత విశ్రాంతి తీసుకోను, టిఫిన్ తిన్ను అని ప్రేమతో చేత్తో నిమిరి కొండని వెళ్ళిపోయాడు ఆయన. అదేం కూడా ఎవడనైతే భలే దొరికిందండి అని రెస్ట్ తీసుకుని ఇన్ని పళ్ళు బాగా తిని మంచినీళ్ళు తాగి ఒక గంట అయ్యాక బయలుదేరతాడు. దాంతో 6 గంటల ఉపన్యాసం కాస్త 6:15 అవుతుంది. ఆయన అక్కడ లొంగల. ఎట్టి పరిస్థితుల్లో ఆత్మీయుడు సేవ చేస్తానంటే లొంగకుండా ఆత్మీయ పరీక్ష దాటి వెళ్ళాడు. ఇప్పుడు దేవతలు ఏం చేశారు, ఒక పరీక్ష దాటాడు, ఇక రెండో పరీక్ష మనం పెడదాం అని దక్షుడు కూతురుని దాక్షాయణిని సురస అనే ఆవిడని పిలిచారు. సురస నాగమాతాచ అని అమరకోశం. సురస అంటే నాగమాత, పాములకి తల్లి. ఆవిడ కశ్యప ప్రజాపతి భార్య, దక్షుడి కూతుల్లో ఒక ఆవిడ. ఆవిడని పిలిచి, నీకు వరం ఇస్తున్నావు, నువ్వు దారిలో కనపడిన ఎవడైనా నీ నోట్లో ప్రవేశించకుండా వెళ్ళలేడు, ఎంత గొప్పవాడైనా ఆపగలవు, అటువంటి వరం నీకు ఇచ్చాం, వెళ్ళి ఆంజనేయుడిని పరీక్షించు, ఈ పరీక్షలో ఎలా నెగ్గుతాడో చూద్దాం. దేవ పరీక్షని తట్టుకుని బయటపడితే అప్పుడు వాడు లంకా నగరానికి వెళ్ళి సీతను చూడగలుగుతాడు. అనగానే ఈవిడ వచ్చి పెద్ద రాక్షసి రూపం ధరించి, రూపంతో పాటుగా నోరు కూడా తెరిచి ఎదురుగుండా నిలబడింది. పెద్ద నోరు తెరిచింది. ప్రవిశ్య వదనం వేద్య, నాయన వానర, నా నోట్లో ప్రవేశించు. దేవతలు నాకు వరం ఇచ్చారు, ఈ మార్గంలో ఎవరు వెళ్ళినా వాళ్ళని మింగే శక్తి నాకు ఇచ్చారు. నేను నోరు తెరిచాను, నువ్వు నా నోట్లో ప్రవేశించవలసిందే. నా నోట్లో ప్రవేశించకుండా నువ్వు పారిపోలేవు, పారిపోయే అధికారం నీకు లేదు, దేవతల వరం అది. దా నోట్లో దూరంది. ఇప్పుడు నోట్లో దూరితే వాడు మింగేస్తే సీతాన్వేషణ ఎలా? అప్పుడు ముందు బతిమాలాడు. అలా ఎగురుతూనే మెల్లిగా, అమ్మా దాక్షాయణి, నువ్వు దక్షుడి కూతురివి, రాక్షసివి కాదని నాకు తెలుసు, నేను సీతాన్వేషణ మీద పెడుతున్నాను, నన్ను వదిలేయని ఎంత బతిమాలినా లేదు, నోట్లో ప్రవేశించు అంది. అయితే నన్ను మింగే అంత నోరు తెరువు అన్నాడు. ఆవిడ బాగా నోరు తెరిచింది. ఈయన శరీరం పెంచాడు, ఆవిడ ఇంకా నోరు తెరిచింది, ఈయన శరీరం పెంచాడు. అలా వేలంపాట్లో పెరిగినట్టుగా ఆవిడ నోరు పెంచడం, ఈయన శరీరం పెంచడం. బాగా నోరు పెంచాక హఠాత్తుగా బొటన వేలంత రూపం ధరించాడు. సంక్షిప్య ముహురాత్మన, చాలా సంక్షేపంగా రూపం బొటన వేలంతగా మార్చుకుని ఆవిడ నోట్లో దూరి మళ్ళీ బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చి యథారూపం ధరించి 2 చేతులు జోడించి, దాక్షాయణి నమోస్తుతే, ఓ దక్షుడి కూతురా నీకు నమస్కారం. నువ్వేమన్నావు, నీ నోట్లో ప్రవేశించకుండా వెళ్ళొద్దన్నావు, నేను నోట్లో ప్రవేశించాను, బయటకు వచ్చాను. నేను నీ నోట్లో ఉండగా నువ్వు మింగలేకపోయావు, నీ కర్మ. నీ కోరిక ప్రకారం ప్రవేశించి బయటకు వచ్చాను కనుక ఇక నన్ను మింగే అధికారం నీకు లేదు, నేను వెళ్ళి వస్తానన్నాడు. అప్పుడు వెంటనే ఆవిడ అసలు రూపం ధరించి, తెలివైన వాడివి నాయన, నోట్లో ప్రవేశించి నేను నోరు మూసేలోపు టక్కన బయటకు వచ్చేసావు, అందుకే రెచ్చగొట్టి నా నోరు బాగా తెరిచేలా చేసావు, అంత నోరు ఇలా మూసేలోపు చిన్న రూపంతో నోట్లోకి వెళ్ళి బయటకు వచ్చావు. ఇది తెలివంటే. ఈ బుద్ధి కుశలత, ఈ తెలివితేటలు ఉన్నవాడు మాత్రమే లంకా నగరానికి వెడితే రావణుడి మాయలో పడి నాశనం అవ్వడు. ఎందుకంటే సీతాన్వేషణ చేయాలన్నా, రాక్షసుల్ని జయించాలన్నా తెలివితేటలు ఉండాలి, కేవలం శరీర బలమే కాదు. ఈ బుద్ధి బలంతో నువ్వు విజయం సాధించావు, పో అన్నది. ఆ విధంగా దేవతా పరీక్షను కూడా తట్టుకుని విజయం పొందాడు. ఇక తర్వాత 3వది రాక్షస పరీక్ష. సరిగ్గా ఇంకా లంకా నగరానికి కొంతసేపట్లో వెడతామనగా సముద్ర జలాలలో సింహిక అనే ఒక రాక్షసి వీడిని పట్టుకుంది.
సింహిక అంటే రాహువు యొక్క తల్లి. సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అని మీరు రోజు చదువుతూనే ఉన్నారు. ఈ సింహిక మహాభయంకరురాలు. ఈ సింహికకి బ్రహ్మ ఒక వరం ఇచ్చాడు. సముద్ర జలాలలో, దక్షిణ సముద్ర జలంలో ఉండు. ఆకాశంలో ఎగురుతున్నటువంటి జీవుల నీళ్లలో పడగానే ఆ నీడ పట్టుకుని కిందకి లాగేయి. ఏదో గేలం వేసి చేపలు లాగేసినట్టుగా నీడ పట్టుకుని నువ్వు పక్షుల్ని, జీవుల్ని లాగితే వాళ్ళు నీకు దొరుకుతారు, వాళ్ళని మెంగచ్చు. ఎంత గొప్ప శక్తి అండి అది. ఆకాశంలో విమానం పెడుతోంది, ఆ విమానం నీళ్లలో పడుతుంది. నీడ పట్టుకుంటే విమానం కదలలేదు. పైన ఒక పక్షి ఎగురుతోంది, దాని నీళ్లలో పడింది, ఆ నీడది పట్టుకుంటే పైన ఉన్న పక్షి కదలలేదు. అది కిందకి లాగేసి వాడిని మింగేయచ్చు అనమాట. పక్షుల్ని, విమానాల్ని, జీవుల్ని మింగుతూ ఉంటుంది అది. ఆ విధంగా బ్రహ్మ దానికి వరం ఇచ్చాడు. అందుకే రావణుడు లంకానగరంలోకి ఎవరూ రాకుండా ఆ నీళ్లలో దాన్ని కాపలా పెట్టాడు. అటువంటి జలరాక్షసి ఈయన ఆకాశంలో ఎగురుతుంటే ఆయన నీడ పట్టుకుంది. దాంతో ఆంజనేయుడు కదలలేకపోయాడు. అప్పుడు ఆయనకు గుర్తుకొచ్చింది, ఈ సింహిక ఇక్కడ ఉంటుంది అని నాకు మహాత్ముడు సుగ్రీవుడు చెప్పాడు. ఇదే అనుకుని ఆయనకి దాన్ని ఎలా చంపాలో కూడా తెలుసు. అందులో బాగా శరీరం పెంచాడు. శరీరం బాగా పెంచితే అదేం చేసింది, నోరు బాగా తెరిచింది. ఎందుకు అంత శరీరం పెంచాడు ఆయన అంటే, ఈతడి శరీరమును మెంగగలిగేంత నోరు అది తెరవడం కోసం. అది బాగా నోరు తెరిచాక దాని నోట్లోంచి కడుపులోకి చూశాడు. దానికి బ్రహ్మ ఇంకొక వరం కూడా ఇచ్చాడు. నిన్ను ఆయుధములతో చంపలేరు, గోళ్లతో నీ కడుపులో కుడివైపున ఎడంవైపున 2 మాంసముద్రలు ఉంటాయి. యకృత్తు, ప్లేహము అంటారనమాట. ఈ యకృత్తు ప్లేహములను ఎవడైనా స్పష్టంగా చూసి గోళ్లతో చీల్చగలిగితే అప్పుడు నువ్వు చస్తావు అన్నాడు. అందుకే అది బాగా నోరు తెరిచేలా చేసి ఆ నోట్లో కళ్ళు పెట్టి దాని కడుపులో ఉన్న ఈ మాంసం ముద్దలు, ఆ పేగులు ఎలా ఉన్నాయో కనిపెట్టాడు. కనిపెట్టి అది అలా నోరు తెరుస్తుండగా చిన్న రూపంతో మళ్ళీ దాని కడుపులోకి దూరిపోయాడు. కడుపులోకి వెళ్ళి గోళ్లతో ఆ పేగుల్ని, ఆ యకృత్తుని, ప్లేహాన్ని పట్ట 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 కత్తితో, కొడవలతో కోసినట్టుగా కోసి చంపేశాడు. ఆ తర్వాత పొట్ట చీల్చుకుని బయటకు వచ్చాడు. దాని రక్తం ఆ సముద్రం అంతా నిండిపోయింది. సముద్రం అంతా నెత్తురు మడుగైపోయిందిట. దాని రక్తం కనుక ఏ బ్లడ్ బ్యాంకులోనో దాస్తే అమెరికాలో ఉన్న వాళ్ళందరికీ కూడా బ్లడ్ డొనేట్ చేయొచ్చు. కానీ దిక్కుమాల గ్రూప్ అది, ఏ గ్రూపు కానీ. అంత రక్తం అన్నమాట. సముద్రమే రక్తపు సముద్రం అయిపోయింది, ఎర్ర సముద్రం అయిపోయింది అనమాట. ఆ విధంగా దాన్ని చంపాడు. అంటే 3వ పరీక్ష రాక్షస పరీక్షను కూడా తట్టుకున్నాడు. ఇక 4వది, లంకలోకి దూకబోతూ ఉంటే, లంకానగరం లోపలికి అడుగు పెట్టబోతూ ఉంటే అక్కడ సింహిక ఈ లంకా అధిదేవత కనపడింది. లంకాసా కామరూపిణి. లంకకు ఒక గ్రామదేవత ఉన్నది, దాని పేరు లంక. లంకిణి అనకూడదు, అసలు ఆ శబ్దమే లేదు, లంక. ఆ లంక ఆ అహంకారం వీడిని అడ్డుకుంది. దాని డొక్కలో ఒక కిక్కిచ్చాడు, దాన్ని పడుకోబెట్టాడు, దాన్ని జయించాడు. ఆ తర్వాత సీత అనుకుని మండోదరిని చూచి భ్రమపడ్డాడు. ఈ మండోదరిని చూచి సీత అనుకోవడమే భ్రాంతి. నిజానికి అది ఆవిడ సీత కాదు కదా, మండోదరి. కానీ సీత అనుకున్నాడా లేదా? అలాగే మనం కూడా సాధనలో గొప్పవాడు అవ్వకపోయినా అప్పుడప్పుడు కొంచెం కొంచెం మహిమలు తెలుస్తూ ఉంటాయి కదా. కొద్ది మహిమలకి, కొన్ని విశేషాలకి లొంగిపోయి నాకు అన్నీ వచ్చేసాయి, నాకు అన్నీ తెలిసిపోతున్నాయి అనే భ్రమలో పడతాం. ఆ భ్రమే మండోదరిని చూచి సీత అనుకోవటం. ఆయన జ్ఞాని కనుక చిచ్చి ఈవిడ సీత కాదు, మండోదరి. ఎందుకని, రావణునికి దూరమైన సీతాదేవి నా ప్యలంకర్తున్న భోక్తుం, అలంకారం చేసుకోదు, భోజనం చెయ్యదు, నిద్రపోదు, రావణాంతఃపురంలో సీతలా పడుకుంటుంది అనుకున్నాడు. చూసారా? ఇవన్నీ అయ్యాక చివరికి క్రమంగా సీతను చూశాడు. కాబట్టి ఎన్నో పరీక్షలు ఉంటాయి. ఇటువంటి పరీక్షలు తట్టుకున్న మహానుభావుడు ఒక్క ఆంజనేయుడు మాత్రమే నిజమైన సాధకుడు అని క్లుప్తంగా తులసీదాస్ గారు చెబుతూ ఉంటే జనమంతా ఆహాహా ఆంజనేయ ఆంజనేయ అన్నారు. ఇది పక్కన ఆంజనేయుడిని పెట్టుకుని. అసలు ఆంజనేయుడేమో మారు వేషంలో ఉంటే చీపు అన్నారు, ఆంజనేయుడిని విగ్రహ రూపంలో ఉన్నాయని పొగిడారు. తులసీదాస్ నవ్వుకున్నాడు అనుకోండి. కథ పూర్తయింది. ఆఖరిని అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి పంపాక చివరికి ఆంజనేయుల వారు వచ్చారు. ఆయన రాగానే ఆయనకి తీర్థం ఇవ్వలేదు. ఈయన తీర్థం ఉన్న గ్లాస్ పక్కన పెట్టాడు, పంచపాత్ర పక్కన పెట్టాడు, పండు ఇవ్వలేదు. బాబయ్య నాకు తీర్థం ఇవ్వండి, ప్రసాదం ఇవ్వండి, నేను దూరం వెళ్ళాలి, ముసలివాడిని, ఎక్కువసేపు ఉండలేను అన్నాడు ఆ ముసలాయన.
వెంటనే కాళ్ళ మీద పడిపోయి, నువ్వు ముసలాడివా, నీకు నేను తీర్థప్రసాదాలు ఇవ్వడమా? అసలు నువ్వు ఉన్న స్థలమే తీర్థం, నీ అనుగ్రహమే ప్రసాదం, నీ దర్శనం వల్ల నాకు అన్ని ప్రసాదాలు లభించే తండ్రి అని కాళ్ళు గట్టిగా పట్టుకోగానే, చిచ్చిచ్చి నా కాళ్ళు పట్టుకుంటారేంటండి, పనికి వాళ్ళ వాడిని, ముసలాండి, రోగిష్టాన్ని, మీకు ఏమైనా మతిపోయిందా అన్నాడు. నాయన మతి ఎప్పుడో పోయింది, మా ఆవిడ మతి వచ్చేలా చేసి కళ్ళు తెరిపించింది, ఇప్పుడే నాకు మతి వచ్చింది, నా గతి నీవేనని అర్థమయ్యింది, నన్ను మోసగించక నాకు రామదర్శనం చేయించనగానే మళ్ళీ అడిగాడు ఆయన, నీకేమైనా పిచ్చెక్కింది ఏంటయ్యా బాబు, ముసలాండి, రోగిని, నీ పురాణం వినడానికి వచ్చిన వాడిని, నేనేమిటి ఆంజనేయుడు అవ్వడం ఏమిటి, నీకు రామదర్శనం చేయించడం ఏమిటంటే, నువ్వు ఎన్ని చెప్పినా నువ్వు ఆంజనేయుడు అని నాకు తెలుసు, నువ్వు నాకు రామదర్శనం చేయించకపోతే నీ కాళ్ళు వదల బాబు అని గట్టిగా పట్టుకుంటే అప్పుడు ఆంజనేయుడు అందమైన తన రూపంతో దర్శనమిచ్చాడు. ఆయన అంత అదృష్టవంతుడు. అప్పుడు ఆంజనేయ, ఇన్నాళ్ళు నా పురాణం వినడానికి వస్తే కనిపెట్టలేకపోయాను, ఆ బ్రహ్మరాక్షసుడి ధర్మమానని నాకు తెలిసింది, బ్రహ్మరాక్షసుడు నా పాలిటి బ్రహ్మ అయిపోయాడు, గురువు అయ్యాడు, నాకు రామదర్శనం చేయించు అనగా, రామదర్శనం అంటే అంత తేలికనైనా? పద్మాకర్ గారు వచ్చి ఇంట్లో 3 రోజులు ఉండడం అనుకుంటున్నావు రామదర్శనం అంటే? రాముడి దర్శనం కావాలంటే గురువుల దగ్గర మంత్రానుష్ఠానం సేకరించాలి, ఆ మంత్ర జపాన్ని సంవత్సరం పాటు చెయ్యాలి. అయ్యాక కఠోర నియమంతో ఉపవాసంతో రాముడి కోసం నైవేద్యం వండాలి. ఈ పనులన్నీ చేస్తావంటే చేస్తానన్నాడు. అయితే చెబుతున్నాను, ముందు మంత్రం ఉపదేశిస్తున్నాను అని ఓం శ్రీం రామ రామాయ నమః అనే మంత్రాన్ని మళ్ళీ ఉపదేశించాడు. ఈ మంత్రాన్ని చిత్రకూట పర్వతం దగ్గరికి వెళ్ళి జపం చేయి, రేపటి నుంచి 1 సంవత్సరం పాటు పురాణం మూసేశానని చెప్పు, ఈ సంవత్సర కాలం నీ శిష్యులకి ఈ ఆశ్రమాన్ని అప్పగించు, నీ శిష్యులు వాళ్ళ లెవెల్లో వాళ్ళు పురాణం చెబుతారు. ఎలాగో ఇప్పుడు మన గురువుగారు చెబుతూ ఉంటారు, మీ అందరికీ తెలుసు, ఇలా మొదలెట్టి చెప్పేస్తారు వాళ్ళు. ఎలాగో గురువుగారు లేనప్పుడు గురువుగారి శిష్యులే పండితులు కదా. ఈ ఏడాది వాళ్ళు పురాణం చెప్పేలా చేసి నువ్వు రేపు ఉదయం ఆ బ్రహ్మరాక్షసుడికి విముక్తి కలిగించాక హుటాహుటిన కాలినడకన చిత్రకూట పర్వతానికి వెళ్ళు, అక్కడ మందాకినిలో స్నానం చెయ్యి, మందాకిని తీరంలో గంగా తీరంలో ఆశ్రమం కట్టుకో, సంవత్సరం పాటు రామమంత్ర జపం చేయి. సంవత్సరం పూర్తయ్యాక ప్రొద్దుటే లేచి పిండి వంటలతో రాముడి కోసం నైవేద్యం సిద్ధం చెయ్యి. రాముడు నీ దగ్గరకు వస్తాడు, ఆయనకి నైవేద్యం పెట్టు, ఆయన దర్శనం చేసుకోను. కానీ ఆంజనేయ మహానుభావ అని పదే పదే ఆయన కాళ్ళు పట్టుకుంటూ ఉండగా ఆయన అదృశ్యం అయిపోయాడు. ఈ విషయం ఎవరికి చెప్పకుండా పొద్దుటే అర్ఘ్యం ఇచ్చి ముందు బ్రహ్మరాక్షసుడికి విముక్తి కలిగించి, ఈ శిష్యులు ఉంటారుగా కమిటీ మెంబర్స్, ట్రస్ట్ బోర్డు మెంబర్స్, వాలంటీర్స్, ఈ వాలంటీర్లందరినీ పిలిచి, నాయనలారా 1 సంవత్సరం పురాణానికి బ్రేక్ ఇచ్చి జపానికి నేను చిత్రకూటానికి కడుతున్నాను, ఈ ఏడాది మీరే ఆశ్రమ నిర్వహణ చేయండి, మీరందరూ పురాణం బాగా విన్నారు కదా, వినని చెప్పాలి మరి అని అందరినీ వరుసగా రఘు, పార్థసారథి, ఈశ్వరు, మీ అందరూ కూడా పురాణం చెప్పండి అంటే, మేము అంత వంతుల వారిగా పురాణం చెబుతామండి అన్నారు. వాళ్ళు విన్నారు కదా. అసలు పాత పేషెంట్ కొత్త డాక్టర్ కంటే గొప్పవట. కొత్తగా పురాణం చెప్పేవాడి కంటే తెగ పురాణం వింటారు, గురువుగారు పురాణం విన్నవాడు వాళ్ళు బాగా చెప్తారు. మా శిష్యులకి ఇది అనుభవం అంటోయ్. మా శిష్యుడు ఒక ఆయన పురాణం చెప్పడానికి వెడితే వాళ్ళంతా ఆయన రకరకాల ప్రశ్నలు వేస్తే ఆయన హడిలిపోయాడు. గురువుగారు మీ శిష్యుడు నన్ను పురాణం అడుగడుగునే చెప్పనివ్వలేదంటే, అవునాయన వాడు బాగా విన్నారు. 54 రోజులు భారతం, 40 రోజులు భాగవతం, 36 రోజులు దేవీ భాగవతాలు, 40 రోజులు మార్కండేయ పురాణం తెగ వినేసి నాకు కూడా పురాణం చెప్పేంత గొప్పవాళ్ళు అయిపోయారు నాయన అన్నారు. కాబట్టి పురాణం విన్న శిష్యులు గొప్పవాళ్ళు ఎప్పుడూ అవుతూ ఉంటారు. ఒక్కొక్కప్పుడు చెప్పిన గురువుగారు మర్చిపోవచ్చేమో కానీ శిష్యులు మర్చిపోరు. ఇప్పుడు ఈ కథ మీరు ఎంత గొప్పవాళ్ళు అంటే, ఎల్లుండి మంగళవారం వచ్చి మళ్ళీ చెప్పండి చెప్పేస్తారు. అలా ఎవరు చెబుతారో చూస్తాను. మంగళవారం నాడు ఇక్కడ తులసి చరిత్ర మీరు వచ్చి చెబుతారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ సరస్వతికి ఇచ్చేసాను. అనౌన్స్మెంట్ చేయడమే కాకుండా ఈ పురాణం చెబుతుంది, మీరంతా ఎంతో కొంత వినాలి. ఏం కష్టమా? ఏం కదా, గురు కటాక్షం ఉంటే ఏదైనా చేయొచ్చు. అందువల్ల అందరూ అలాగా ఎంతో కొంత పురాణం చెప్పండి. ఈ లైవ్ ఎలాగో ఈయన ఇస్తారు పాపం. ఆ తర్వాత నేను కూడా చూస్తాను ఆ లైవ్లో ఎలా ఉందో, లైవ్లీగా ఉందో లేదో చూస్తాను. మైకులో ముందే ఎందుకైనా మంచిది బ్యాటరీలు పెట్టండి, ఇది ఆదిలో హంసబోధులు కాకుండా. అలా శిష్యులకి అప్పగించి ఆయన బ్రహ్మరాక్షసుడికి విముక్తి కలిగించి కష్టపడి నడిచి చిత్రకూట పర్వతం దగ్గరికి వెళ్ళిపోయాడు. అపూర్వమైనది ఆ చిత్రకూట పర్వతం. అక్కడికి వెళ్ళి అనంతరం మందాకినిలో స్నానం చేసుకుని ఈ తాటాకులతో ఒక పర్ణశాల కట్టుకున్నాడు.
గుడిసి వేసుకున్నాడు, ఆశ్రమాన్ని వేసుకున్నాడు. రోజు గంగలో స్నానం చేయటం, సంధ్యావందనం చేయడం, అనంతరం ఆశ్రమంలో కూర్చుని ఓం శ్రీం రామ్ రామాయ నమః అనే మంత్ర జపం చేయటం నిత్యకృత్యాలుగా మారాయి. విడిచిపెట్టకుండా జపం చేస్తూనే ఉన్నాడు ఆయన. ఎప్పుడూ కూడా మంత్రం ఉపదేశం ఉంటే ఫలిస్తుంది. ఉపదేశము లేని మంత్రానుష్ఠానం ఎప్పుడూ పరిపూర్ణం కాదు. యూనివర్సిటీలో డైరెక్ట్గా చదువుకున్నవాడుకున్న జ్ఞానం కరస్పాండెన్స్ కోర్సు ద్వారా విద్యను అభ్యసించడానికి ఎంత తేడా ఉంటుంది. కరస్పాండెన్స్ కోర్సు సర్టిఫికెట్ ఇస్తుంది, గురుముఖత నేర్చుకున్న విద్య జ్ఞానం ఇస్తుంది. అలాగే మంత్రం కూడా మీ అంతటి మీరు ఏదో పుస్తకాల్లో చూసి చేసిన దానివల్ల ఏదో నామకే వస్తే ఫలితం వస్తుంది, ఎంతో కొంత రాకుండా ఉండదు. అదే గురువుని సేవించి ఆయన ద్వారా ఉపదేశం పొంది జపం చేస్తే ఒక్కసారి జపం చేసింది సహస్ర సమం భవేత్, 1000 సార్లు జపానికి సమానం. ఓం శ్రీం రామ్ రామాయ నమః అని ఒకసారి జపం చేస్తే గురూపదేశం వల్ల అది 1000 సార్లు జపం చేసిన ఫలితం ఇస్తుంది. అందుకని ఉపదేశం ఉండాలి. ఉర్విల్ మానవులెవ్వరైనా గురువాక్యోద్యుక్తులై కాని తత్పూర్వారంభము చేయబోలదనుచు బోధించు చందంబునన్ సర్వజ్ఞత్వముతో జగద్గురువులై సంపూర్ణులై ఉండియుల్ గుర్వంగీకరణంబు చేయదనిరా గోవిందుడున్ రాముడున్. భాగవతంలో శ్రీకృష్ణుడు ఒక సందేశం ఇచ్చాడు. భూమండలంలో పుట్టాక ఎంత గొప్పవాడైనా గురువు దగ్గరికి వెళ్ళి ఆయన్ని సేవించాలి. గురూపదేశం లేకుండా చదువుకుంటే ఆ చదువు సంపూర్ణం కాదు. గురూపదేశం లేని మంత్ర జపం వాడికి పరిపూర్ణ ఫలితం ఇవ్వదు. ఈ విషయం లోకానికి చాటడం కోసమనే శ్రీకృష్ణుడు గురువు దగ్గరికి వెళ్ళాడు. సాందీపని అనే గురువు దగ్గరికి వెళ్ళాడు. అసలు కృష్ణుడే జగద్గురువు కదా. రోజు మీరు కృష్ణుడిని జగద్గురువు అంటున్నారా లేదా? వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అని కృష్ణుణ్ణి జగద్గురువుగా నమస్కరిస్తున్నాం. అటువంటి జగద్గురువు బలరాముడు ఆదిశేషుడు అయినా ఇద్దరూ కూడా కాశీ వెళ్ళి సాందీపని అనే గురువు దగ్గర ఎందుకు విద్య నేర్చుకున్నారు అంటే భూమి మీద పుట్టాక ఎంత గొప్ప దేవుడైనా గురువు యొక్క అనుగ్రహం ఉంటేనే గొప్పవాడు అవుతాడు. గురువు దగ్గర చదువుకోకుండా సొంత పెత్తనంతో చదువుకోకూడదని లోకానికి చెప్పడానికి ఆ పని చేశాడు ఆయన. అదొక నియమం అంతే. దానివల్ల ఎక్కువ బాగా చదువు వస్తుంది. రాముడు వశిష్ఠుడి దగ్గర విశ్వామిత్రుడి దగ్గర విద్యలు నేర్చుకున్నాడు. మహానుభావులంతా విద్యలు గురువుల ద్వారానే నేర్చుకున్నారు. గురు శుశ్రూష వల్లే విద్య వచ్చింది. అందువల్లనే అంతటి గొప్పవాడైన తులసీదాసు గారు అంత పూర్వం అదే మంత్రం జపం చేసిన మళ్ళీ గురువు గారి ద్వారా ఉపదేశం పొంది చేశాడనమాట. అదే మంత్రం మీరు రోజు ఓం నమ శివాయ అనొచ్చు కాక, కానీ గురువు గారి ద్వారా చెప్పించుకుని నమశివాయ అంటే అది ఫలితం ఇస్తుంది. ఓం నమో నారాయణాయ అని మీరు రోజు అనొచ్చుగాక, కానీ గురువు ద్వారా మళ్ళీ చెప్పించుకుని ఓం నమో నారాయణాయ అంటే అధిక ఫలితం ఇస్తుంది. ఇదంతా త్రూ ది ప్రాపర్ ఛానల్ అన్నమాట. అందువల్ల ఆంజనేయుడు మళ్ళీ ఆయనకి ఇవ్వడం వల్ల ఆ మంత్రం ఇక్కడ జపం చేస్తూ ఉంటే బాగా ఫలితం ఇచ్చింది ఆయనకి. ఆయన శరీరం రామమయం అయిపోయింది, అంతా రామమయం అయిపోయింది. రోమంలో రామరామం అయిపోయింది అనమాట. అప్పుడే అంతా రామమయం అంటారు. సంవత్సరం పాటు నియమంతో నిష్ఠతో తిష్ట వేసుకుని కూర్చొని మందాకిని స్నానం చేసి నియమ ప్రకారంగా కృత్యములన్నీ చేసి దేవకార్యాలన్నీ నిర్వహించి అప్పుడు జపం చేశాడు ఆయన. సరిగ్గా సంవత్సరం పూర్తయింది. ఇక ఆంజనేయుడు చెప్పినట్టుగా మరునాడు ఆయనకి రామదర్శనం అవ్వాలి. ఇంకా రామదర్శనం అవుతుందనే ఆనందంతో ఆ పూట ఆయనకి నిద్రపడితే ఒట్టండో. ఏది గురువుగారు వస్తున్నారంటేనే నిద్ర పట్టలేదట ఓ దంపతులకి. గంటకి వస్తున్నారు మా గురువుగారు అనే గురువుగారు వస్తున్నారన్న ఆనందంతో నిద్రపట్టకపోతే ఏకంగా జగద్గురువు అయిన రాముడు వస్తున్నాడంటే ఇంకే వాళ్ళకి ఏం నిద్రపడుతుంది? అందుకని ఆనందంతో పాపం సరిగ్గా నిద్రపట్టలేదు పాపం. సరే ఎలాగో తెల్లవారుజామున లేచిపోయాడు 3 గంటలకి.
స్నానం చేశాడు, జపం పూర్తి చేశాడు. ఇక రాముడు వస్తున్నాడు కదా, వంటలు మొదలెట్టాడు. పులిహార చేశాడు, దధ్యోదనం చేశాడు, సాంబారు చేశాడు, అప్పడాలు, వడియాలు, బిడియాలు లేకుండా వేయించేశాడు. ఇవన్నీ ఎలా వచ్చాయనికి? ఆ చిత్రకూట పర్వతం దగ్గర ఉన్నటువంటి మహానుభావుల దగ్గర, అక్కడ చుట్టుపక్కల చాలామంది ఇళ్ళు ఉన్నాయి కదా, వాళ్ళ దగ్గర ముందే యాచించి తెచ్చుకున్నాడు. భగవంతుని కోసం యాచించవచ్చు, మన కోసం అడుక్కోకూడదట. సొంతానికి అనుకోండి అడగద్దన్నారు. ప్రవచన మండపం కడుతున్నాం ఎమ్మని అడగచ్చట, తప్పు లేదనమాట. దేవాలయాలు కట్టడానికి, దేవ కార్యక్రమాలకి, మంచి పనులకి అడుక్కోవచ్చు, సొంతానికి అడగరాదు. నేను ఒకప్పుడు ఆశ్రమంలో ఉండగా నా దగ్గర కూడా వచ్చి, ఏమంటే నేను కూడా ఆశ్రమం స్థాపిస్తున్నాను, డొనేషన్ ఇవ్వండి అన్నాడు. సరే డొనేషన్ ఇస్తూ, ఏం ఆశ్రమం అంటే గృహస్థాశ్రమం అండి అన్నాడు. గృహస్థాశ్రమాలు అందరూ స్థాపిస్తున్నారు రోజులు, కాబట్టి గృహస్థాశ్రమానికి అన్ని వేళలా అడగడం కొంత ధర్మం కాదు. పేదవాడు అడగచ్చు అనుకోండి, అది వేరే విషయం. అందువల్ల ఈయన ఏంటంటే రాముడి కోసం కాబట్టి కందిపప్పులు, ఉప్పులు, పప్పులు, ఓడేంటి అన్నీ తెచ్చాడు, పెరుగు, నెయ్యి అన్నీ తెచ్చుకున్నాడు. ఆయనకి వంట బాగా వచ్చు. అసలు ఏమిటో తెలియదు కానీ కొంతమంది మగవాళ్ళు చేసినట్టుగా ఆడవాళ్ళు కూడా చేయలేరు. ఒక ఇంట్లో చాలా కాలం ఉన్నానులేండి. రోజు ఆవిడ కష్టపడిపోయి ఆహారం పట్టుకొచ్చేది. పట్టుకురాగానే ఒక రోజున కొంచెం ఉప్పు తక్కువైందంటే, నీ మొహం తగలయ్యా, ఉప్పేడు మర్చిపోయేవా అంది. అప్పుడు బయటపడింది అసలు రహస్యం. తలుపు వేసుకుని వంట చేసేవారు, లోపల చేసేది ఆయన, ఈవిడేమో చెమటంత మొహాన్ని కంటించుకుని ఈవిడొచ్చేది. ఇప్పుడు అమెరికాలో ఆ ఇబ్బంది లేదు, ఎందుకంటే ఎదురుకుండా వంటిళ్ళు అందరిళ్లలో కనబడతాయి. కాబట్టి ఎవరు వంట చేస్తున్నారో కొండ బదులు కొట్టినట్టుగా సీసీ కెమెరాలు వచ్చాయి ఇప్పుడు. కానీ పూర్వకాలంలో చక్కగా భర్త గారు చేసేవారు. నా పరువు అంతా తీసేసావు కదా గురువుగారి దగ్గర, నా పేరు ఎందుకు బయట పెట్టేవి, అందులో గురువుగారు ఉపన్యాసంలో ఎక్కడో తోట నా పేరు చెబుతాడు అన్నాడు ఆయన. పేరు చెప్పనులేండి, ఎవరో అంటాం అన్నాను నేను. ఇప్పుడు ఎవరో ఏం తెలుస్తుంది మీకు? ఇప్పుడు నిజంగా ఈయన గురించి చెప్తే మాత్రం ఆయన గురించి మీకేం తెలుసు? కాబట్టి అదో సుఖం ఉంది ఉపన్యాసాల్లో పేరు చెప్పకపోవటం వల్ల. కానీ ఈయన అలా కాదు, బాగా వంట చేశాడు. అసలు పురుష పాకం కొంచెం బాగుంటుందిట. పురుషులు బాగా, ఎందుకంటే వాళ్ళకి పెద్ద పెద్ద వంటలు చేయటం బాగా వస్తాయి. అందుకే నలభేమ పాకం అన్నారు, కానీ దమయంతి ద్రౌపది పాకం అన్నారా ఎక్కడన్నా? పాపం నిజంగా ద్రౌపది బాగా చేస్తుంది, అయినా భీముడికి పేరు వచ్చింది. దమయంతి బాగా వంట చేస్తుంది, అయినా నలుడికి పేరు వచ్చింది. అందుకే పుణ్యైర్యసో లభ్యతే, పుణ్యం వల్ల కీర్తి భర్తలకు వస్తుంది. చాలా చోట్ల భార్యలే గొప్పవాళ్ళు, ఈ భార్యల వల్ల భర్త పైకి వచ్చి కూడా ఆవిడికి పేరు రానివ్వట్లేదు అని నేను అనలేదు, వ్యాసుడు అన్నాడండి. మళ్ళీ నా మీద పడద్దు. ఓసారి ఏం జరిగిందంటే, కైలాసంలో శివుడు ఒక రాక్షసుడిని చంపి అడుగు పెట్టాడు. రాక్షస సంహారం చేసి కైలాసంలోకి అడుగు పెడితే దేవతలంతా ఏమన్నారు? జయహో పరమేశ్వర రాక్షస సంహారి అని పొగిడారు. నందీశ్వరుడు పొగిడాడు, నారదుడు పొగిడాడు, దేవతలు పొగిడారు, అందరూ పొగిడాక ఆఖరణ పార్వతి దగ్గరకు వచ్చాడు ఆయన. అప్పుడు పార్వతి, ఏమండి వీళ్ళంతా ఎందుకండి మిమ్మల్ని పొగుడుతున్నారు అంది. అదేమిటి పార్వతి, రాక్షసుడిని చంపాను అందుకే పొగుడుతున్నారు అన్నాడు ఆయన. అలాగా, ఆ రాక్షసుడిని మీరు ఎలా చంపారండి? కత్తితో చంపారా, శూలంతో చంపారా, బాణంతో చంపారంటే దిక్కుమాలండి చంపడానికి, కత్తి ఎందుకు, ఆయుధం ఎందుకు? కాలుతో తొక్కి చంపేశాను పార్వతి అన్నాడు. ఏ కాలుతో తొక్కి చంపారండి అంది ఆవిడ. వాడిని చంపడానికి కుడికాలు కూడా కావాలా, బోడి విధమని లెఫ్ట్ లెగ్తో తొక్కేశాను. ఎడం కాలుతో తొక్కి చంపాను పార్వతి అన్నాడు ఆయన. ఎడమ కాలు ఎవరిదండి అంది ఆవిడ. వెంటనే శివుడు అలా ఉండిపోయాడు క్షణం. ఎందుకని శివుడు అర్ధనారీశ్వరుడు, కుడివైపు కాలు అయింది, ఎడంకాలు పార్వతిది. అందుకని క్షణం ఆగి, ఇది తప్పదుగా, నీదే పార్వతి అన్నాడు. ఎడమకాలు నాదే, తొక్కి చంపింది నేనా? ఈ పిచ్చి జనం అంతా మీరు చంపారని మిమ్మల్ని పొగుడుతారు ఏమిటండి అనగానే శివుడు చిరునవ్వు నవ్వి, ఎప్పుడు అంతే, భార్య అన్ని పనులు నిర్వహిస్తూ ఉంటుంది, కానీ కీర్తి భర్తకు వస్తూ ఉంటుంది. అసలు అదే చెప్పాలంటే సిటిజన్షిప్ కూడా కొంతమందికి భార్య వల్లే వస్తుంది. భార్యామనే ముందు ఉద్యోగానికి పెడుతుంది, లెవెల్ ఆవిడదే, జీతం ఆవిడదే ఎక్కువ, అయినా భర్త గారిని అందరూ పొగుడుతుంటారు. పుణ్యైర్యసో లభ్యతే అంటాడు శివుడు. పుణ్యం వల్ల మంచి భార్య లభిస్తుంది, ఆ భార్య వల్ల భర్తకి కీర్తి లభిస్తుంది. నేను పుణ్యం చేశాను, నువ్వు నా పత్ని అయ్యావు, కీర్తి నాది, కానీ చేసేది నువ్వు అన్నాడు ఆయన. ఆది దంపతుల యొక్క అవినాభావ సంబంధాన్ని అంత చమత్కారంగా మహానుభావులు కవులు చెప్పారు. కాబట్టి ఏదైనా అంతే. అలా ఈయన బాగా చక్కగా వంటలన్నీ చేసాడండి. మళ్ళీ రుచి కూడా చూడలేదు. ఎందుకని? నైవేద్యం పెట్టేటప్పుడు రుచి చూడకూడదు.
కొంతమంది వండుతున్నప్పుడే సగం తినేస్తూ ఉంటారు. పులిహార చేశాక ఉప్పు సరిపోయిందా లేదా, 1/2 కేజీ పులిహార వాళ్ళే తినేశారు. ఉప్పు సరిపోయాక ఈసారి కారం సరిపోయిందా లేదా, ఇంకో 1/2 కేజీ. అందుకని 4 కేజీల బియ్యం ఇచ్చి పులిహార చేయమంటే అందులో 1/2 కేజీ పులిహారే మిగిలింది, మిగతాదంతా రుచి. కానీ ఒక దేవతలకి పెట్టేటప్పుడు, గురువులకి పెట్టేటప్పుడు రుచి మాత్రం చూడకూడదు, శుచిగా ఉండాలి. అందుకని ఈయన పాపం రుచి కూడా చూడకుండా అన్నీ జాగ్రత్తగా వేసి పెద్ద పెద్ద ఆకుల్లో వాటిని పోసి గిన్నెలు అక్కడ పెట్టుకొని ఇంకా ఆశ్రమం బయట కూర్చున్నాడు. సూర్యోదయం అయ్యాక రాముడు వస్తాడు, సీత వస్తుంది, లక్ష్మణుడు వస్తాడు, వాళ్ళకింత భోజనం పెడదాం, నైవేద్యం పెడదాం అనే ఆనందంతో గుమ్మం దగ్గర కూర్చున్నాడు. 6 దాటింది, 7 దాటింది, 8 అవుతోంది. రాముడు లేడు, లక్ష్మణుడు లేడు, సీత లేదు. కానీ హఠాత్తుగా ఓ 2 ముష్టివాళ్ళు ఓ ముష్టి భార్యతో పాటు వచ్చారు. ఆ ముష్టివాళ్ళు ముగ్గురు వచ్చి భిక్షాందేహి అన్నారు. వెంటనే నేను అన్నాడు, ఈ పూట మా ఇంటికి సీతా లక్ష్మణ సమేతుడై రాముడు వస్తున్నాడు, ఆయనకి నైవేద్యం పెట్టాక పెడతాను, అప్పటిదాకా పక్కన కూర్చోండి నాయన అన్నాడు. మాకు ఆకలి ఎక్కువగా ఉందండి. అందున ఆ దిక్మాల డెల్టా వాడు కొంచెం లేట్ చేశాడు, 10 నిమిషాలు. తెల్లవారుజాము 4ంటికి లేచాం, ఆకలిగా ఉంది కాబట్టి మేము తట్టుకోలేము, వెంటనే పెట్టేయండి మాకు, తర్వాత కావాలంటే నైవేద్యానికి మళ్ళీ వండుకుంటాను. కానీ ఏం బుద్ధి ఉందా లేదా, దేవతలకు నైవేద్యం పెట్టకుండా పెడతారు ఎవరన్నా? ఆకలికి వాడిపోయినా సరే కాసేపు ఆగండి అంతే, రాముడు వస్తాడు, ఆయనకి నైవేద్యం పెట్టాకే మీకు పెడతాను, అంతదాకా మీకు పెట్టను, కూర్చోండి అనగానే మా వల్ల కాదండి ఉండలేమని వెళ్ళిపోయారు పాప వాళ్ళు. ఇది ఎక్కడ కూడా ఉండండి బాబు, దేవుడికి నైవేద్యం పెడదామంటే ముందు ముష్టాళ్ళు వచ్చి పడిపోతున్నారు. వాళ్ళకి పెట్టడం నాకు ఇష్టమే కాదని అన్నాం, కానీ ముందు నివేదన చేయాలి కదా అనుకున్నాడు ఆయన. సరే 8 దాటింది, 9 దాటింది, 10 అయ్యింది. ఎక్కడ నో సీత, నో లక్ష్మణ, నో రామ. ఇంతలో ఓ నల్ల కుక్క, ఎర్ర కుక్క పరుగు పరుగున ఆశ్రమం లోపలికి దూరపోయాయి. చిచ్చి కుక్కల్లారా పండి, రాముడికి నైవేద్యం పెట్టాలని కష్టపడి కుక్కు చేస్తే కుక్క వచ్చింది. ఆ తర్వాత నైవేద్యం వేయక మీ నోట్లో కుక్కుతాను తప్ప ఈరోజు పెట్టను అని వాటిని గెంటేశాడు. నైవేద్యం వేయక ప్రసాదం పెడతానులే పొండి అన్నాడు. అవి కూడా వెళ్ళిపోయాయి. ఇక తర్వాత 10 దాటింది, 11 దాటింది, మిట్ట మధ్యాహ్నం 12 అయ్యింది. పదార్థాలన్నీ చల్లారిపోయాయి, తెలివి తెల్లారిపోయింది. కానీ రాముడు రాలేదు, లక్ష్మణుడు రాలేదు, సీత రాలేదు. 12 దాటాక ఆంజనేయుడు మళ్ళీ పూర్వపు వృద్ధుడి రూపంలో అక్కడికి వచ్చాడు. రాగానే కాడు గట్టిగా పట్టుకుని ఏడ్చి, ఆంజనేయ, ఏదో రాజకీయ నాయకులంటే ఇచ్చిన మాటలు తప్పుతారని తెలుసు, నువ్వు కూడా ఏదైనా పార్టీలో చేరావా? దిక్మాల భస్మాసుర హస్తం పార్టీలో కొంపదీసి చేరావా? 60 ఏళ్ళు భారతదేశాన్ని సర్వనాశనం చేసిన పార్టీ వాళ్ళు అంటే అన్ని అబద్ధాలే ఆడతారు, లేకపోతే ఏమిటిది అనగానే నేనేం అబద్ధం ఆడాను అన్నాడు ఆంజనేయుడు. సీతాలక్ష్మణ సమేతంగా రామదర్శనం అవుతుంది, నైవేద్యం చేయమన్నావు కదా, అందుకే నైవేద్యం వండి ఇక్కడ కాపలాకు వస్తూ ఉంటే రాముడు రాలేదు, లక్ష్మణుడు రాలేదు, సీత రాలేదు, ఏమిటి అన్యాయం, ఇది అసత్యం ఆడటం కదా నువ్వు అనగానే ఆయన నవ్వి, రాకపోవటం ఏమిటి నాయన తులసి, 2 సార్లు రాముడు వచ్చాడు. మొదటిసారి సీత లక్ష్మణులతో పాటు వచ్చాడు, రెండోసారి లక్ష్మణుడితో పాటు వచ్చాడు, నువ్వు 2 సార్లు గెంటేసావనగానే ఎక్కడొచ్చారు స్వామి అన్నాడు ఆయన. మొదట 3 ముష్టివాళ్ళు వచ్చారే, అందులో నల్లగా ఉన్న ఆయన రాముడు, ఆ ఎర్రగా ఉన్నవాడు లక్ష్మణుడు, ఆ పక్కనున్న స్త్రీ సీత భిక్షుకుల రూపంలో భిక్షాందేహి అని నీ దగ్గరకు వచ్చారు. మహానుభావుడైన రాముడంతటి వాడు భిక్షుకుడై భిక్ష కోసం వస్తే చీ పొమ్మన్నావు, నైవేద్యం పెట్టాలన్నావు. ఇక రెండవసారి కుక్కల రూపంలో వచ్చారు, ఆ నల్ల కుక్కే రాముడు, ఆ ఎర్ర కుక్కే లక్ష్మణుడు. రెండోసారి కూడా వాళ్ళని గెంటివావు. 2 సార్లు పొమ్మంటే ముచ్చటగా 3వసారి రావడానికి సామాన్య మానవుల దేవతలంటే అనగానే ఒక్క క్షణకాలం నిశ్చేష్టుడైపోయాడు పాపం తులసి. ఆంజనేయ, ఇదా అసలు రహస్యం, ఎంత జ్ఞానంలో పడిపోయాను నేను. భగవంతుడంటే కిరీటం నెత్తి మీద పెట్టుకుని, కోదండం పెట్టుకుని, మహాద్భుతమైన దివ్యమంగళ రూపంతో వస్తాడు అనుకున్నాను తప్ప భిక్షుక రూపంలో వస్తాడు అనుకోలేదు అనగానే, నాయన భగవంతుడు ఎప్పుడూ కూడా తన దివ్య రూపంతో దర్శనమివ్వడు, అందులో కలియుగ మానవులకి మారువేషంలోనే దర్శనమిస్తాడు ఆయన. నువ్వు ఎన్నోసార్లు పురాణాలు చెప్పావు, అందులో మార్కండేయ పురాణంలో ఏమని ఉంటుంది, భగవంతుడు మధ్యాహ్నం పూట
ముష్టివాడి రూపంలో వస్తాడు. కాబట్టి మీ ఇంటికి వచ్చే ముష్టివాడికి వాడినే విష్ణువుగా భావించి అన్నం పెట్టాలి. అతిథిల్ కాల సమాగతున్ ఘన బుభుక్షార్తున్ పథిశ్రాంతు ఆతత మార్గోత్తత ధూళి ధూసరిత గాత్రస్సేద బిందూత్కరాన్వితు అజ్ఞాత కులాభిధానుగనీ మతి విష్ణుంగా తలపంగ ఆతడె సుమా మాన్యుండు ధాత్రీస్థలిల్. ఎవడైనా మధ్యాహ్న సమయంలో భోజన సమయంలో ఆకలితో ఇంటికి వస్తే అతడే విష్ణువు అని భావించి అతనికి అన్నం పెట్టాలి. ఆ వచ్చినవాడు అసహ్యంగా ఉన్న, స్నానం చెయ్యకుండా కంపుగొట్టు శరీరంతో ఉన్న, ముక్కులు కళ్ళు పుసిగిలతో ఉన్న, చిరిగిపోయిన బట్టలతో ఉన్న, అతని కులము శీలము గోత్రము తెలియకపోయినా వాడు ఎవడైనా, ఏ మతం వాడైనా, ఏ జాతి వాడైనా, ఏ కులం వాడైనా, స్త్రీ అయినా పురుషుడైనా అతన్ని విష్ణువుగా భావించి అంత అన్నం పెట్టేవాడే ఈ లోకంలో ధన్యుడవుతాడు. అంతేగాని అన్నం పెట్టేటప్పుడు మా వాడివా, మా కులం వాడివా, మా క్యాస్ట్వా, మా రోస్టా, మా టేస్టా, మా పేస్టా, ఇదంతా వేస్ట్. వాడిని భగవంతుడిగా భావించాలి. అభ్యాగత స్వయం విష్ణు, తనయంత తాను ముష్టి కోసం ఆగత వచ్చినటువంటి వాడు విష్ణువే. కాబట్టి అటువంటి వాడిని విష్ణువుగా భావించి అన్నం పెడితే తరిస్తారని నువ్వు చెప్పావు పురాణంలో, వ్యాసుడు రాశాడు. కానీ ఏం లాభం? విష్ణువు మారువేషంలో వస్తే గ్రహించలేకపోయావు అనగానే చాలా పొరపాటు చేశారండి. అందుకే పురాణములు చెప్పటం కాదు, ప్రత్యక్షంగా దాన్ని ఆచరణలో పెట్టాలి, అమలులో పెట్టాలని ఇప్పుడు అర్థమైంది. ఈ పొరపాటుకు లెంపలు వేసుకుంటున్నాను. అయినా సరే నువ్వు నాకు గురువువి ఆంజనేయ, నిన్నే గురువుగా భావించాను, నీ ద్వారానే మంత్రోపదేశం పొందాను, నీ అనుగ్రహం వల్ల చిత్రకూట పర్వతానికి వచ్చాను. ఈ చిత్రకూట పర్వతం దగ్గర సంవత్సరం పాటు రామ మంత్ర అనుష్ఠానం కేవలం నీ ఆదేశం వల్ల మాత్రమే చేశాను. నన్ను అనుగ్రహించకపోతే ఇక్కడే చస్తాను, నాకు రామదర్శనం చేయించు. ఎంతటి వాడైనా గురువుగారు నిజానికి మార్గమే చూపిస్తారు, సందేహం లేదు. కానీ అప్పుడప్పుడు గురువుగారు సంతోషిస్తే వైకుంఠం ఇస్తాడండోయ్. గురువుగారు అందరికీ మోక్షం ఇవ్వడు, ఎవరినైనా ఓ మంత్రం ఇచ్చో ఇంకోటో మార్గం చూపించి తరింపజేస్తాడు. కానీ అప్పుడప్పుడు కొంతమంది వాళ్ళ సేవలతో, వాళ్ళ ప్రవర్తనతో సంపూర్ణంగా తమ శరీరము, మనస్సు, ధనము అన్నీ కూడా పరమాత్మవే, మా గురువుగారు అనుకుంటారట. తన్ను మన్ను ధన్ను సబ్బుకో తుజు మేలగాయా, తన్ను మన్ను ధన్ను సబ్బుకో తుజు మేలగాయా, గోపాల రే గోపాల రే గోపాల రే తేరా ధ్యాను జ్ఞాను మన్ను భాయా, జ్ఞాను మన్ను భాయా, आज खासु तेरा दिन है अमृत दिन आया, అమృత దిన్నాయా. నామదేవుడని ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన ఏమన్నాడు? నేను అదృష్టవశాత్తు ఒక గురువుని పొందాను, ఆ గురువే కృష్ణుడిగా భావించాను. ఆ గురువుకి తన్ శరీరం, మన్ మనస్సు, ధన్ ధన్ను ఇవన్నీ ఆయనలో సమర్పణ చేసి, అంటే అన్నీ ఆయనకి ఇచ్చేశాను, ఆయనే సమస్తం అనుకున్నాను. ఈ తనువు, మనస్సు, ధనము అన్నీ ఆయనకి సమర్పించి ఆయనలో లీనమైపోవడం వల్ల అప్పుడు ఏమైపోయింది? ఆ గోపాలుడు కనపడతాడు. గోపాల నువ్వే సమస్తం అనుకుని ఆయనకి సమర్పించాలి. ఇది నిజమైన భక్తి అంటే. ఆంజనేయుడు నా గురువు, నా సమస్తం అనుకుని నా శరీరము, నా మనస్సు, నా ధనము, ధ్యానము నీలో సమర్పించాను, దీనివల్ల నువ్వు నన్ను రక్షించవలసిందే. గురువులు తలుచుకుంటే ఏదైనా ఇస్తారని నేను విన్నాను. చింతామణి లోకసుఖం సురదృస్వర్గ సంపదం ప్రయచ్చతి గురుప్రీతో వైకుంఠం యోగి దుర్లభం. చింతామణి అని ఒక మణి ఉన్నది. ఆ మణి స్వర్గలోకంలో ఉంటుంది, పాలసముద్రం చిరికినప్పుడు పుట్టింది. ఆ మణి దగ్గరికి వెడితే అదేం చేస్తుంది? లోక సుఖాలు ఇస్తుంది. ఈ లోకంలో ఏమేమి సుఖాలు కావాలంటే ఆ సుఖాలు ఇస్తుంది. సురద్రుహు కల్పవృక్షం స్వర్గ సంపదం, స్వర్గ సంపదలను ఇస్తుంది. కానీ గురుప్రియత, గురువుగారు కనుక సంతోషిస్తే ఆయన ఏం చేస్తాడు?
వైకుంఠం యోగి దుర్లభం ప్రయచ్చతి. యోగులు కూడా పొందలేని అంత తేలికగా యోగులకు కూడా పొందడానికి వీరు కానీ వైకుంఠమును అందజేస్తాడు. గురువుగారు సంతోషిస్తే వైకుంఠం ఇచ్చి తీరతాడన్నారు వ్యాసుడు. ఇది భాగవత మహిమలో చెప్పాడు. చింతామణి లోకసుఖం సురదృ స్వర్గ సంపదం ప్రయచ్చతి గురు ప్రీతో వైకుంఠం యోగి దుర్లభం. గురువు సంతోషిస్తే యోగులు కూడా అంత తేలికగా పొందలేని వైకుంఠమును తప్పక నీకు ప్రసాదిస్తాడు. కాబట్టి గురువుని సంతోషపెట్టాలి. అటువంటి గురువు వినువు. నా ఎదురుగుండా ఉన్నావు, నీ కాళ్ళు పట్టుకుంటున్నాను, నాకు రామదర్శనం చేయించనగానే ఆంజనేయుడు చిరునవ్వు నవ్వాడు. ఏం చేస్తాం తప్పదుగా అని ఒక్కసారి విశ్వరూపం ధరించాడు. తోకతో చుట్టి సీతాలక్ష్మణులతో పాటు రాముడిని తీసుకొచ్చేసాడు ఆయన. ఆ తోకకు అంత శక్తి ఉన్నది. ఆంజనేయుడు తలుచుకుంటే రాముడిని రప్పించగలడు. రాముడు అన్నాడు, నా దర్శనం కావాలంటే ఆయన్ని పట్టుకోండి అని. ఆయనే గురువు మనకి. అందువల్ల ఇప్పుడు సీతాలక్ష్మణులతో పాటు రాముడిని తీసుకురాగానే ఆ రాముడిని దాన్ని చూసి పులకించిపోయాడు. ఆయన తట్టుకోలేని ఆనందం పొందాడు. ఆనందంతో కాళ్ళ మీద పడిపోయాడు. వాడు కూడా నైవేద్యం తిని, నాయన ఇక మీదటైనా జీవులను పోషించు. ఆకలితో ఎవరైనా వచ్చినప్పుడు నైవేద్యం అవ్వలేదు ఇంకోటి అవ్వద్దు అనద్దు. ఒకవేళ నేను కనపడలేదు, లోపల విగ్రహాలకు నైవేద్యం పెట్టేసి వాళ్ళకి పెట్టాలి వెంటనే క్షణాల్లో. ఆకలికి వాడిపోతూ ఉంటే వాడిని చంపి దేవతలకి నైవేద్యం పెడతానడం తప్పునైనా అనగానే నా తప్పు తెలిసి వచ్చిందండి అన్నాడు. అప్పటి నుంచి ఎవరైనా ఆకలితో వచ్చినప్పుడు ఆలస్యం చేయకుండా వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి టక్కన నైవేద్యం పెట్టి ఆ నైవేద్యం వాళ్ళకి పెట్టేవాడు. రాముడు డైరెక్ట్గా రావాలి, ఆయన తినాలి, అప్పుడు పెడతాననేవాడు కాదనమాట. సరే, ఇప్పుడు రామదర్శనం అయింది కదా, రాముడు సంతోషించి నీకు ఈ జన్మలోనే ముక్తిస్తాను, కానీ ఇంటికి వెళ్ళి ఆ రామాయణం అంతా పురాణం చెప్పడం పూర్తి చేయి. సుందరకాండం ఆపేవుగా, సుందరకాండ, యుద్ధకాండం, ఉత్తరకాండం చెప్పు. హిందీలో అవధీ భాషలో మొత్తం రామాయణాన్ని అనువాదం చేయి, ట్రాన్స్లేట్ చేయి. నువ్వు హిందీ రామాయణం రాయి. రామచరితమానస్ అనే పేరుతోటి రామచరితని హిందీలో అవధీ భాష అని చెప్పారు కదా, అవధీ భాషలో రాయి అనగా అలాగే రామ అన్నాడు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరాడు. మళ్ళీ కాశీకి వచ్చాడు ఆశ్రమానికి. పురాణం మళ్ళీ మొదలుపెట్టాడు. నాయన బ్రహ్మరాక్షస, నువ్వు అదృశ్యమయ్యావు, స్వర్గానికి వెళ్ళావు, నాకు మాత్రం స్వర్గాన్ని మించిన గొప్ప ఉపకారం చేసేవారు బ్రహ్మరాక్షసుని కూడా తలుచుకున్నాడు. పురాణం చెబుతూ పగటిపోటేమో ఈ రామచరితమానస్ రాసేవాడు. రాసేటప్పుడు ఏం చేశాడు, ముందు ఎప్పుడు కూడా గురువుని తలుచుకుని గురువులకు కృతజ్ఞత చెప్పకుండా పురాణం రాయకూడదు, పురాణం చెప్పకూడదు. హనుమంతుడు మంత్రోపదేశం చేసి ఉండకపోతే, హనుమంతుడనే గురువు దొరకకపోతే నాకు చిత్రకూట పర్వతానికి వెళ్ళే అవకాశం ఉండేదా, వెడితే మాత్రం రామదర్శనం అయ్యేదా? కాబట్టి ముందేం చేయాలి, ఇప్పుడు గురువుణం తీర్చుకోవాలి అనుకుని అప్పుడు రాశాడనమాట ఆయన. ఏమని? శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి వరణౌ రఘువర విమల యశ జోదాయక ఫలచారి బుద్ధిహీన తనుజానికై సుమిరౌ పవన కుమార్ బల్ బుద్ధి విద్యా దేహు ముహి హరహు కలేశ వికార్. ఆంజనేయుడు మా గురువు. సరే, ఇప్పుడు ఆ గురువు గారు ఎలాంటి వాడు? అయినా జ్ఞానం ఇస్తాడు. అందులో గురువు పాదాలు పట్టుకోవాలి. చరణ అంటే పాదాలు. శ్రీ గురు చరణ, సద్గురువు యొక్క పాదములు సరోజ తామర పువ్వులు. గురువు పాదాలని పద్మాలతో పోల్చారు. గురుపాద పద్మము. తామర పువ్వులో పుప్పొడి ఉంటుంది, ఒక పొడి, ధూళి, రజస్సు. ఎప్పుడో చూడండి, తామర పువ్వు ఇలా తీయండి, అందులో మధ్యలో దుద్ద, అది తీస్తే అందులో ఏమవుతుంది, పసుపచ్చ రంగులో పొడి. గురువు పాద పద్మాల నుంచి వచ్చే ఆ ధూళి ఉన్నదే, ఆ ధూళితో నిజమన్నముకుర సుధారి, నా మనస్సు అనే అద్దమును శుభ్రం చేస్తున్నాను అన్నాడు ఆయన. మనస్సు అద్దం వంటిది. అందుకే బయట ఏం జరుగుతున్నా మనస్సులో కనపడతాయి అవి. ఈ అద్దం అప్పుడప్పుడు స్వార్థం వల్ల, తప్పుడు పనుల వల్ల మకిల పడుతుంది. అద్దం ఏమవుతుంది, అప్పుడప్పుడు మట్టి పట్టేసి కనపడకుండా అయిపోతుంది. బాత్రూంలో అద్దం ఉంది, స్నానం చేసేటప్పుడు అదేదో టిష్ అనే గాలి వచ్చేది, పైకి తీసుకుపోయేది వేయలేదు. అప్పుడు ఏమవుతుంది, ఈ మాయిశ్చర్ అంతా, ఆవిరంతా అద్దాన్ని పట్టేస్తుంది. అప్పుడు అద్దంలో మన ముఖం కనపడదు. అప్పుడు ఏం చేయాలని, శుభ్రమైన మెత్తని గుడ్డతో తుడవాలి. తుడిచినా కూడా పోదు. పూర్వం ఏం చేసేవారంటే అద్దం బాగా మకిల పట్టేసి
కనపడకపోతే, అద్దం పాడైపోతే మెత్తని పొడి పట్టుకొచ్చేవారు, మట్టి జల్లించి వస్త్రగాళితం చేసినటువంటి మట్టి దాని మీద వేసి తుడిచేస్తే అప్పుడు అద్దం స్పష్టంగా కనపడుతుంది, పైన ఉన్నటువంటి చెత్త అంతా పోతుందన్నమాట. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు ఏదో రకరకాల విమ్ పౌడరు, ఆ పౌడరు, వీటితో అద్దాలు తుడుస్తున్నారు. పూర్వం మెత్తని మట్టితో తుడిచేవారు. గురువు పాదధూళితో నా మనస్సుని, అద్దాన్ని, అజ్ఞానం వల్ల మకిల పట్టినటువంటి అద్దాన్ని తుడిచి శుభ్రం చేసుకుని తద్వారా నేను సాధకుండా అవుతాను అన్నాడు ఆయన. ఎంత మంచి మాట. ఆ గురువుగారిని పట్టుకుంటే లాభం ఏంటంటమాట, బలం ఇస్తాడు, బుద్ధి ఇస్తాడు. బల్ బుద్ధి, విద్య. మోహి అంటే నా కొరకు, ముझे అన్నమాట. దేహి ఇమ్ము. ఇంకా ఏం చేస్తాడు ఆంజనేయుడు, హరహు కలేశ వికార్. కలేశం అంటే క్లేశం, సంస్కృత క్లేశం, హిందీలో కలేశైంది. క్లేశములు, కష్టములు, మానసిక వికారాలు, ఇంద్రియ వికారాలు, ఏదో పిచ్చి పిచ్చి కోరికలు వస్తుంటాయి, ఇవన్నీ వికారాలు అన్నమాట. ఇవన్నీ కూడా తొలగిస్తాడు. ఆంజనేయుడు గట్టిగా పట్టుకుంటే గురువుగారిని ఈ కష్టాలు, ఈ వికారాలు, ఈ వాంఛలు, చెత్త చెదారం తుడిచి మనల్ని కాపాడతాడు అని గురువుగారి మీద భక్తితో తలుచుకుని అప్పుడు ఈ హనుమాన్ చాలీసా రాసి ఆ తర్వాత రామచరిత్ర మానస రాశాడు. అందుకే హనుమాన్ చాలీసా అంత గొప్పది, 40 దోహాలతో కూడినదనమాట. మొత్తం రామచరిత్ర మానస రామాయణంలాగా అద్భుతంగా ప్రచారంలోకి రావడానికి గల కారణం రామానుగ్రహం ఉండడం వల్ల. ఓసారి తమాషా జరిగిందండో, తాను రామాయణం రాస్తూ ఓ పక్కన సుందరకాండ చెబుతున్నాడు కదా. ఓ రోజున ఆంజనేయుడు కనబడ్డాడు. మళ్ళీ అందరూ వెళ్ళిపోయాక రాత్రికి వచ్చాడండి కొంచెం లేటుగా. ఏం తులసి, నీకేమైనా అహంకారం పెరిగిందా అంటే, రామరామ నాకెక్కడ అహంకారం వచ్చిందండి, ఎప్పుడూ గురువుగారిని గట్టిగా పట్టుకుంటానండి, గురువుగారు ఎంత దగ్గరగా వస్తే ఇంకా అంత భక్తితో ఉంటాను తప్ప నేను అహంకారం తెచ్చుకొని పొరపాటు కూడా గురువుగారికి నేనేదో చేస్తున్నానని గురువు మీద కోపగించడం, అహంకారం తెచ్చుకోవడం చెయ్యను బాబోయ్ అన్నాడు. అహంకారం కాకపోతే ఏమిటి అని మళ్ళీ ఆంజనేయుడు కోపంగా కళ్ళెర్ర చేసి ప్రశ్నించాడు. ఏం చేశానో చెప్పోయా గురువు అన్నాడు ఈయన. ఇవాళ ఉపన్యాసంలో ఏం చెప్పావు అనగానే, ఇవాళ ఉపన్యాసంలో ఏం చెప్పాను, ఆంజనేయుడు సుందరకాండములో లంకకు వెళ్ళాను, ఆ లంకలో సీత కోసం వెతుకుతుంటే మంచి మంచి సరస్సులు కనబడ్డాయి, ఆ సరస్సుల్లో తెల్ల తామర పువ్వులు, తెల్ల కలువ పువ్వులు కనబడ్డాయి అని వర్ణించాను. అసలు అక్కడ తెల్ల తామర పువ్వులు లేవు, అన్నీ ఎర్ర తామర పువ్వులే అన్నాడు ఆయన. ఎర్ర తామర, నీలం తామర, తెల్ల తామర అన్నీ ఉన్నాయి కదండి అంటే, లేదు, లంకానగరంలో సీతాన్వేషణకు వెళ్ళినప్పుడు కొలనుల్లో అన్నీ ఎర్ర తామర పువ్వులే, ఎర్ర కలువ పువ్వులే, మార్చు అన్నాడు ఈయన. ఈయన ఏమనుకున్నాడు, ఇది ఎక్కడ గొడవరా బాబు, రాముడు నా చేత రాయిస్తున్నాడు, రాముడే చెప్పాడుగా నీ మనసులో ఉండి రాయిస్తున్నానని, కాబట్టి రాయించేది రాముడు. ముందు తెల్ల కలువలు, తెల్ల తామరలు కనపడ్డాయి, తర్వాత నీలం, ఆ తర్వాత ఎర్రవి కనపడ్డాయి, నేను రాస్తే అన్నీ ఎరుపు అంటాడు. చూసొచ్చినవాడు ఆంజనేయుడు. కానీ ఎలా మార్చాలి, రాముడు రాయిస్తున్నాడు అనుకుని, ఏమండి నా చేత రాముడే రాయిస్తున్నాడని మీకు తెలుసు కదా అనగానే, రాముడు రాయిస్తున్నాడని పైగా డబాయిస్తున్నావా, చూసింది నేను, నా కళ్ళతో చూసి ఎర్ర తామర పువ్వులు ఉన్నాయంటే నువ్వు ఎర్ర తామర పువ్వులు బదులుగా తెల్ల తామర అంటావా, పద్మము అంటే ఎర్ర తామర, పుండరీకం అంటే తెల్ల తామర, ఆ పుండరీకం తీసేయి అన్నాడు ఆయన. సరే, గురువుగారి మాట కాదనకూడదు, కానీ రాముడు రాయిస్తున్నాడు, ఆ రాముడిని సాక్ష్యంగా పిలుద్దామండి అన్నాడు. అబ్బా అంతవరకు వచ్చిందనమాట, పిలు రాముడు అన్నాడు ఈయన. టక్కన రాముడు ప్రత్యక్షం అయ్యాడు. రాముడి కాళ్ళ మీద పడి, రామచంద్ర నువ్వేమన్నావు, నా బుర్రలో ఉండి రామచరితమానస నువ్వే రాయిస్తానన్నావు, మా గురువుగారేమో తెల్ల తామర పువ్వులు లేవు, తెల్ల కలువలు లేవు, ఎర్ర అంటున్నాడు, ఇంతకీ నా బుర్ర పనిచేయట్లేదు, నువ్వే సాక్ష్యం చెప్పు అనగా, ఆంజనేయుడు చెప్పింది నిజమే, నువ్వు చెప్పింది నిజమే అన్నాడు. గొప్ప సాక్ష్యం చెప్పావు రామా, అలా అంటే అలాగా అన్నాడు మళ్ళీ ఈయన. అసలు విషయం చెబుతున్నాను విను. నిజానికి లంకానగరంలో హనుమంతుడు ముందు చూసినవి తెల్ల తామరలు, తెల్ల కలువలే. కాబట్టి నువ్వు రాసింది నిజం, కానీ ఆయన చూసింది నిజం అని ఎందుకంటున్నానంటే, ఆంజనేయుడికి సీతాదేవి లంకానగరంలో నానా కష్టాలు పడుతోంది, సీతకు అన్యాయం చేశాడు రావణుడు అనే కోపం ఎక్కువైపోయింది. ఆ కోపం వల్ల ఆయన కళ్ళు ఏమయ్యాయి, ఎర్రబడిపోయాయి. ఎరుపెక్కిన హనుమంతుని కళ్ళకి తెల్ల తామరలు, తెల్ల కలువలు ఎర్రగా కనబడ్డాయి. కాబట్టి నువ్వు రాసింది నిజం, ఆయన చూసింది నిజం అన్నాడు ఆయన. కాబట్టి
నువ్వేం మార్చక్కర్లేదనగానే ఆంజనేయుడు చిరునవ్వు నవ్వి, ఇప్పుడు అర్థమైందా తులసి, ఇది నేను రాముడు ఆడిన నాటకం నీ కోసం. నీవు రామానుగ్రహంతో రాస్తున్నావని ఈ విషయం ప్రజలకి తెలియజేయడానికి నేను నిన్ను భయపెట్టినట్టు నటించాను. నిజానికి అక్కడ తెల్ల తామరే ముందు కనబడ్డాయి. నా కోపం వల్ల నా కళ్ళకి ఎర్రగా కనబడ్డాయి. అంటే ఎంత ఎర్రబడ్డాయి చూడండి ఆయన కళ్ళు. పచ్చకావిలోడికి పచ్చకళ్ళు అన్నీ కనపడతాయి అన్నట్టుగా ఎర్రబడిపోయినటువంటి ఆ కళ్ళకి ఎర్ర తామర పువ్వులా కనపడ్డాయి. అందుకే నువ్వు రాసేటప్పుడు ముందు తెలుపునే రాసావు, ఆ తర్వాత ఎరుపని రాసావు. రెండూ నిజమే. నేను చూసింది, నువ్వు రాసింది నిజం. నీకు సంపూర్ణంగా గురుకటాక్షం, రామకటాక్షం ఉన్నాయి అన్నాడు. అంతటి మహాత్ముడండి తులసి. అటువంటి వాళ్ళ చరిత్ర మీరు విన్నారు. అదృష్టవంతులు. 3 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో గురువుగారిని ఇక్కడ కూర్చోబెట్టి విన్నారు. ఎంత వినయం, ఎంత శ్రద్ధ, నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మీరు అంత నిజంగా పండితులు, బాగా చదువుకున్న వాళ్ళు, మంచి ఉద్యోగంలో ఉన్నవారు, బాగా సంపాదన ఉన్నవారు అయినప్పటికీ కూడా నా అలాంటి ఒక బక్క చిక్కిన వాడిని ఇక్కడ కూర్చోబెట్టి 25 ఏళ్ల కుర్రాడిని, మీలాంటి 70-80 ఏళ్ళ వయస్సు ఉన్నటువంటి వాళ్ళు విన్నారంటే అది మీ గొప్పతనం, మీ వినయం అన్నమాట. మీకు ఎల్లవేళరా రామానుగ్రహం లభించగాక, ఆంజనేయుడు అనుగ్రహం లభించగాక. అనేక విధములుగా మీకు మంగళాశాసనములు. నిన్ననే పార్థసారథి గారును ఈ ఈశ్వరు వీళ్ళు చెప్తున్నారు, ఇది ఒకళ్ళు చేసింది కాదండి, మేమందరం స్వచ్ఛందంగా సేవకులమై చేసాం భగవత్ కార్యక్రమం అని. చాలామంది ఇందులో పాల్గొన్నారు. వీళ్ళని స్వచ్ఛంద సేవకులు అని సంస్కృతంలో అంటాం, ఇంగ్లీష్లో వాలంటీర్స్ అంటారు. మీరంతా వాలంటీర్స్. అందుకే నాకు డియర్స్. మీ అందరికీ భగవంతుడి యొక్క అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. ఒక వ్యక్తి మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా ఈ పవిత్ర కార్యక్రమాలు ఎప్పుడూ కూడా గురువులకి, దేవతలకి, అందరికీ ఆనందం కలిగిస్తాయి. అవి మిమ్మల్ని, మీ వంశాన్ని ఎప్పుడూ రక్షిస్తాయి. భగవద్ అనుగ్రహ ప్రాప్తిరస్తు. హరి ఓం తత్సత్.